Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. గోదావరికి సొగ్గాన్ని మంచి సాంగ్ మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుందన్న ఎలా ఎంజాయ్ చేస్తున్నారన్న సక్సెస్ని? ఫస్ట్ ఆ స్క్రీన్ పడిన వెంటనే లోపల డబ్బుని కొట్టుకుంది నాకు. బట్ యాక్చువల్గా చెప్పాలంటే దీనికి టెక్నికల్ టీం ఉండింది కదా, హాఫ్ నాలెడ్జ్ కెమెరామ్యాన్ అంతా మీరే. నిజంగా నమ్ము శివ. కాదండి, కోపం ఎక్కువ కదా. ఏ సిచ్యువేషన్లో ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ అవుతుంటాయి మీకు? అంటే నేను 8 o'clock తర్వాత స్పిరిచువాలిటీకి వెళ్తాను. నేను స్పిరిచువాలిటీ మూడ్ నేను తనకు నచ్చదు. మొన్న స్టేజ్ మీద ఏంటన్నా అది ఎక్కువ మాట్లాడదు. దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావా ఇండస్ట్రీ? అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు, అది క్యారెక్టర్లో లేదు అండ్ ఫోర్స్ఫుల్గా రాదు. మన అన్వేషణ అనే వ్యక్తి ఇండస్ట్రీలో ఉన్న పర్సన్స్ని లైక్ నాన్న గారిని వీళ్ళందరినీ నోటుకొచ్చి మాట్లాడడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. ప్రమోషన్స్ చేయడం తప్ప మా అక్కడ యాక్టర్స్ని తిట్టడం తప్ప. బిగ్ బాస్ వల్ల శివాలజీ అన్నకి మూవీలో ఆఫర్లు తగ్గాయనే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి మరీ క్వశ్చన్ చేస్తుంటారు. చందమామ తర్వాత స్ట్రిక్ట్గా వచ్చేసి ఎందుకంటే ఎంత సీనియర్ ఉన్నా ఎంత ఎక్స్పీరియన్స్ కానీ ఎంత మంచి నేమ్ ఉన్నా కూడా ఇంకా ఆఫీసుల చుట్టూ తిరగాల. 100% మనకి ఏదైనా ఆపర్చునిటీస్ కావాలంటే మనమే వెళ్ళి అడగాలి. డబ్బే ప్రాబ్లం వచ్చేది డబ్బులోనే. డిప్రెషన్లోకి వెళ్ళావా? హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఫస్ట్ ముందుగా ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది స్పెషల్గా రీసెంట్గా గోదావరికి సోగ్గాడిని ఈరోజు తీసుకొని రావడం జరిగిందనమాట. కపుల్గా ఇద్దరిని, వాళ్ళిద్దరితో మాట్లాడి ఉగాది స్పెషల్గా ఉగాది గురించి కొన్ని ముచ్చట్లు అండ్ ఆ సాంగ్ గురించి అండ్ వాళ్ళ జర్నీ గురించి కొన్ని మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అన్న, బాగున్నారా? బాగున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అన్న మీతో ఇంటర్వ్యూ, మీ కపుల్ ఇంటర్వ్యూ ప్లాన్. 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను అన్న. నేను ఓకేగా చెప్తున్నా. నువ్వు ఓకే ఏదో నేను అడుగుతున్నాను ఇవ్వట్లేదు అన్నట్టు బిల్డప్ ఇస్తావు. కాదన్న, అడుగుతున్నాను కానీ అవట్లా. ఇప్పుడు కుదిరింది అన్న ఉగాదికి. ముందుగా మన మంచి టైం కుదిరింది చూడు ఇప్పుడు. అవునా, నీకు చాలా కంటెంట్ ఉంది ఇప్పుడు అడగడానికి. ఎలా ఉన్నారు మేడం? బాగున్నారా? అంత హ్యాపీ? ఉగాది జరుపుకున్నారా అన్న? జరుపుకుని వచ్చారా? జనరల్గా మార్నింగ్ లేచిన వెంటనే పచ్చడిలు, ఉగాది పచ్చడి స్టార్ట్ అవుతుంది. మేడం మీ పచ్చడి విధానం తెలుసా? చాలా మంది అమ్మాయిలకి పచ్చడి ఉగాది పచ్చడి తెలియదు తెలుసా? అంటే పెళ్లి కాకముందు వరకు ఏమీ తెలీదు. పెళ్ళైన తర్వాత తెలుసుకోవాల్సి వస్తుంది. సో దాని తర్వాత తెలుసుకుంటారు. అవసరం తప్పదు. అవును, బికాజ్ అప్పుడు దాకా అమ్మ ఉంటారు, ఇంట్లో ఎవరో ఒకరు చేసి పెడుతూ ఉంటారు. పెళ్లి తర్వాత ఏమంటే అసలు ఉగాది పచ్చడి ఉండేదే తెలియదంట అమ్మాయిలకి. చాలా మందికి అసలు అమ్మాయిలకి చేయడం తెలీదా, ఉండేది తెలీదా? కొంతమంది తెలుసు అన్న, కొంతమందికి అయితే అసలు ఉగాది పచ్చడి ఎలా ఉంటది, ఎలా చేయాలి, ఉప్పు కారం పసుపు ఇలాంటివన్నీ వేయాలా, ఇలాంటి డౌట్లన్నీ ఉంటాయి. నేను ఎగ్జాంపుల్ చూసా రీసెంట్ గా. లేదండి, టు బీ ఫ్రాంక్, నాకు కూడా పెళ్ళయ్యేంత వరకు నాకు తెలీదు. నేను ఫస్ట్ ఇయర్ ఉగాది పెళ్ళి తర్వాత ఫస్ట్ ఇయర్ చేసేటప్పుడు అప్పుడు అమ్మకి ఫోన్ చేసి ఉగాది పచ్చడి ఎలా చేయాలని కనుక్కొని చేశాను. అదే పెళ్ళి వరకు అన్నీ నేర్చుకోలేము అండ్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అమ్మ నాన్న వాళ్ళు చేసి పెడుతూ ఉంటారు, చాలా గారభంగా పెరిగేస్తాం. తర్వాత పెళ్ళి తర్వాత నెక్స్ట్ తన సొంత కుటుంబం, ఆ కుటుంబ సభ్యుల బాధ్యత అంతా వస్తుంది కాబట్టి ఇంకా అన్నీ నేర్చుకోవాలి. సో అన్న సక్సెస్ఫుల్గా యూట్యూబ్లో గోదావరికి సొగ్గాన్ని మంచి సాంగ్ మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుందన్న. ఆ కామెంట్స్లో మొత్తం అంతా చాలా రోజుల తర్వాత చూసాం, చాలా బాగుంది, ఇంకా చేయండి అని కామెంట్స్ వస్తున్నాయి. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అన్న సక్సెస్ని, మళ్ళీ కంబ్యాక్? ఇది మేకింగ్లోనే అర్థమైపోయింది ఇది హిట్ కొడుతుంది అనేది. అండ్ అవుట్పుట్, ఫైనల్ అవుట్పుట్ మన
ఐమాక్స్ థియేటర్లో స్క్రీనింగ్ చేసాం. రెడ్ లారీ ఫెస్టివల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు ఒక స్లాట్ దీని లాంచ్ కోసమే సపరేట్గా ఇచ్చారనమాట. ఫుల్ ఆడియన్స్ తోటి ప్లే అయింది. ఇన్ని రోజులు మనం మూవీ ఇండస్ట్రీలో ఉన్నాం కదా, ఫస్ట్ ఆ స్క్రీన్ పడిన వెంటనే లోపల డబ్బుని కొట్టుకుంది నాకు. చూడు ఇన్ని రోజులు ఉన్నా అక్కడ కొంచెం బాడీ వార్మ్ అయ్యి కొంచెం సైలెంట్ అనుకుని ఉండి, తర్వాత ఆడియన్స్లో చూసేటప్పుడు మనం ఎక్కడెక్కడంతా ఆ టైమింగ్ అంటారు చూసావా, ఎంజాయ్ చేసే టైమింగ్, ప్రతి టైమింగ్కి అనుకునే ప్లేసెస్లో అంతా ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. అరుపులు, విజిల్స్ ఇవన్నీ కంప్లీట్ అయిన వెంటనే క్లాప్స్. సో నేను అనుకున్న డెఫినెట్గా ఇది బాగా వెళ్తుంది అని అనుకున్నాను. అదేలాగా రిలీజ్ రోజు నుంచే మెల్లిగా పికప్. అండ్ ఇట్ ఇస్ న్యూ ఛానల్, ఏవా మ్యూజిక్ అనేది న్యూ ఛానల్. దాంట్లో ఇలా పికప్ అవడం అనేది నిజంగా అది మంచి రైజ్. అది అలా సడన్గా లెగిసిపోయి మొత్తం అంతా జరిగింది. ఎప్పటి నుంచి అండి ఈ సాంగ్ ప్లాన్? సడన్గా వచ్చిందా లేకపోతే? లేదు, ఆల్మోస్ట్ షూట్ చేసి కూడా మేము 6 months అవుతుంది. ప్రాపర్ లాంచ్ కోసం వెయిట్ చేస్తుంటాను నేను. టైం అండ్ డిసెంబర్ మంత్లోనే ఫుల్ అవుట్పుట్ వచ్చేసింది. యాక్చువల్ ప్లాన్ ఏంటంటే సంక్రాంతికి లాంచ్ చేద్దామని. కోడిపందాలు మీకు మంచి లక్ కదన్నా. అంటే మూవీయా? సంక్రాంతి అనగానే ఆ టైంకి అనగానే మంచి లక్. సో లాంచ్ చేద్దాం అనుకున్నాము. నాకు కరెక్ట్ లాంచ్ ఇది దొరకలేదు, టైమింగ్ దొరకలేదు. అవుట్పుట్ కూడా ఇంకా కొంచెం ఉండింది, కొంచెం కరెక్షన్స్ ఉండింది. సో దానివల్ల కొంచెం హోల్డ్ అయింది. అండ్ పండగ దగ్గరికి వచ్చేసింది. సో ఇంకా అది వదిలేసాను నేను. వదిలేసిన తర్వాత ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ఫిలిం ఫెస్టివల్ రావటం, దాంట్లో స్క్రీనింగ్ పడటం అనేది. సో ఎవ్రీథింగ్ ఇస్ టైం. అక్కడ దీనికి ఒక సెట్ ఉంటుంది. సో వెరీ హ్యాపీ దట్ లాంచ్ అయింది. అని యూట్యూబ్లోకి ఎందుకన్నా సడన్గా మీ కప్పుల్ని తీసుకొని యూట్యూబ్లోకి ఎందుకు? మంచు విష్ణు గారు మేము తీసుకొని రావాలని ప్లానా లేకపోతే? లేదు, మంచు విష్ణు ప్రొడక్షన్ ఇది, ఏవా మ్యూజిక్ అనేది. ఆ ఏవా మ్యూజిక్ కూడా ఛానల్. సో నేను చెప్తాను, ఇది ఏంటంటే ఒక ఆల్మోస్ట్ 2 yearsగా నాకు చెప్తున్నాడు ఇలా ఒక యూట్యూబ్ వింగ్ ఒకటి స్టార్ట్ చేయాలి. నేను ఆల్రెడీ ఏవా ఎంటర్టైన్మెంట్స్ ఉంది, అది టోటల్గా మూవీస్కి సంబంధించింది అనమాట. ఇలా సపరేట్ ఇది కావాలి, నేను యంగ్స్టర్స్ని ఒక ప్లాట్ఫామ్ లాగా ఉంది అని 2-3 సార్లు చెప్తుంటాడు గ్యాప్స్లో. సో అప్పుడు నేను చెప్పాను, సరే విష్ణు నేను ఇది లీడ్ చేస్తానులే, నేను క్యారీ చేస్తాను. సో అప్పటి నుంచి కూర్చొని వర్క్ చేస్తున్నాము. యంగ్స్టర్స్ దగ్గర కొత్త కంటెంట్స్ చూస్తుంటాను, చేస్తున్నాను. ఏవా స్టూడియోస్ ఒకటి, ఏవా మ్యూజిక్ ఒకటి, 2 క్రియేట్ చేసుకున్నాం అనమాట. సో ఫస్ట్ మ్యూజిక్ అన్ఎక్స్పెక్టెడ్గా మ్యూజిక్ ఒకటి సెలెక్ట్ అయింది, వెబ్ సిరీస్ కూడా సెలెక్ట్ అయింది, అండ్ మ్యూజిక్ కూడా సెలెక్ట్ అయింది. సో సైమల్టేనియస్గా వర్క్ చేస్తున్నాం. మ్యూజిక్ ముందుకు ఫాస్ట్గా వెళ్తుండింది. సో ఇది యాక్చువల్ పేరు ఏంటంటే, ఇది ఒట్టి మ్యూజిక్ కాదు, ఇది అంటే ఆల్బమ్ లాగా కాదు, ఇది మ్యూజికల్ నరేటివ్ అనే కాన్సెప్ట్. ఇది అంటే ఒక స్టార్టింగ్ ఒక సీన్ చెప్పాలి, ఆ సీన్లోనే కథ చెప్పేసేయాలి, ఏం జరగబోతుంది, క్యారెక్టరైజేషన్ చెప్పేసి 3 minutes ఉంటే 10 minutes మొత్తం చెప్పాలి. ఫస్ట్ సీను, తర్వాత ఫాలోడ్ బై సాంగ్, తర్వాత సాంగ్ మిడ్లో ఏదో ఒక చిన్న యాక్షన్ ఎపిసోడ్స్ ఉండాలి, తర్వాత క్లైమాక్స్, కన్క్లూషన్. సో ఇది ప్యాటర్న్ అనమాట. ఇది వచ్చేసి 8 to 10 minutesలో చెప్పాలి ఈ కాన్సెప్ట్ని. ఇది కొత్త కాన్సెప్ట్. సో అయిపోయింది, వర్క్ చేస్తున్నాము. సాంగ్ అవుట్పుట్ వచ్చేసింది. సో టెక్నికల్ వాళ్ళు వచ్చి, సార్ ఇది మీరు చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఫస్ట్ సాంగ్ కదా, కిక్ స్టార్ట్గా ఉంటుంది అంటే, సరే మీరు వర్క్ చేసుకోండి, తర్వాత చూద్దాము అని చెప్పాను. అంతా అయిపోయింది. అవుట్పుట్ కంప్లీట్ సాంగ్ కాన్సెప్ట్ అంతా వచ్చేసరికి నచ్చింది అక్కడ. సరే చేద్దాము అని చెప్పాను. తర్వాత మేడం కూడా చేస్తే బాగుంటుంది అన్నారు. మేడం అయితే మీరే వెళ్ళి అడగండి, నేను అడగను, మీరే అడగండి అంటే దెన్ వచ్చి అప్రోచ్ అవ్వడం జరిగింది. సో తనక్కడ నచ్చింది సాంగ్, అలా స్టార్ట్ అయింది. చాలా రోజుల తర్వాత కదా మీ ఇద్దరు కాంబినేషన్లో రావడం. తెలుగులో ఫస్ట్. అవును, తెలుగులో అది కాక మళ్ళీ యూట్యూబ్లో కూడా మీ ఫస్ట్ ఈ సాంగ్ రావడం. ఇప్పటి వరకు మీరు ఎప్పుడు చేయలే సాంగ్స్, కంటిన్యూ చేస్తారా? ఇప్పుడు కోరుకుంటున్నారు జనాలు, మీరు ఇలాంటి సాంగ్స్ మాకు ఇంకా యూట్యూబ్లో కావాలి అని. ఏమో మంచి కాన్సెప్ట్ వస్తే చేద్దాం, చేస్తాను. కానీ ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి యంగ్స్టర్స్ కదా, వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. ఇది కూడా మనమే ఎందుకన్నా. మేడం యూట్యూబ్ ఎందుకు మొదలు ఆపేశారు? లేదు, కొంచెం గ్యాప్ తీసుకున్నాను. అంటే నా లైఫ్లో ఏదైనా ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్ టైమ్స్
నాకు టైం ఉండట్లేదు అంటే కొంచెం ఆ గ్యాప్ వచ్చేస్తుంది తెలియకుండానే. మా పెద్దోడికి బోర్డ్ ఎగ్జామ్స్ అంటే నేను వాడి మీద ఫుల్ అటెన్షన్ ఇచ్చి నా అప్పుడు కూడా అంత చదువు ఉండను, ఇప్పుడు అంత చదివాను అనమాట. నా అప్పుడు చదువు ఉంటే ఏ ఐఏఎస్ ఐపీఎస్ అయి ఉండేది అని అనిపించింది నాకు. ఐఎమ్ ఏ గుడ్ స్టూడెంట్, బట్ పిల్లల్ని అంటే ఇంకా మంచిగా చదివించాలని బాగా చదువుతాడు వాడు, బట్ జస్ట్ వాడికి ట్యూషన్స్ లేవు, అన్ని నేనే హెల్ప్ చేస్తాను అనమాట. సో ఓన్లీ కొన్ని సబ్జెక్ట్స్కే హీ టేక్స్ టీచర్స్ హెల్ప్ ట్యూషన్కి. సో అందుకని ఇంకా పర్సనల్గా ఎక్కువ అటెన్షన్ ఇవ్వడం, అలా ఏదైనా ఫ్యామిలీకి ప్రయారిటీ ఉందంటే ఈవెన్ నా కెరీర్లో కూడా మీరు చూసారంటే పెళ్ళి అయ్యేటప్పటికి ఐ వాజ్ ఇన్ పీక్ ఆఫ్ మై కెరీర్, బట్ ఐ టుక్ ద పాజ్ బికాస్ నాకు పిల్లలు ఇమీడియట్గా కావాలి. సో నా ఫస్ట్ యానివర్సరీకి మా బాబు పుట్టున్నాడు. సో అట్లాగా నేను నా ప్రయారిటీస్ ఉన్నప్పుడు కొంచెం ఆ ప్రయారిటైజేషన్లో కొంచెం ఒకసారేమో ఫుల్ యూట్యూబ్ హై ఉంటుంది, ఫ్యామిలీ ప్రయారిటీలో ఉన్నప్పుడు యూట్యూబ్ కొంచెం తగ్గుతుంది అంతే. అదర్వైజ్ దేర్ ఇస్ నథింగ్. అవును. మరి మీకు ప్రమోషన్స్ వచ్చాయి యూట్యూబ్కి? చాలా చాలా వచ్చాయి అన్న. రీసెంట్గా ఒక ఇష్యూ జరుగుతుంది. ఒక వ్యక్తి అన్వేషణ అనే వ్యక్తి ఇండస్ట్రీలో ఉన్న పర్సన్స్ని లైక్ రానా గారిని వీళ్ళందరినీ నోటుకొచ్చి మాట్లాడడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. యాజ్ ఏ ఒక సెలబ్రిటీగా ప్రమోషన్స్ చేయడం తప్ప అంటే ఇప్పుడు మా వర్క్ చెప్తాను నేను. ఆ ఇష్యూ నేను విన్నాను ఏది మెన్షన్ చేస్తున్నావో. యాక్చువల్గా మాకు అక్కడ 3 crores ఆఫర్ వచ్చింది బెట్టింగ్ యాప్స్ మీద చేయమని. 3 crores ఇచ్చారనమాట. మేము రిజెక్ట్ చేస్తాం. ఇదే యూట్యూబ్కి మధు ఛానల్కి ఆఫర్స్ వచ్చింది. ఒక్కటి కాదండి, ట్రేడింగ్ యాప్స్ నుంచి, బెట్టింగ్ యాప్స్ నుంచి, తర్వాత ఇంకా కొన్ని ఐ టెల్ యూ లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్. అదే మీరు ప్రమోషన్స్ వస్తాయా అని అడిగినప్పుడు ఐ సెడ్ డెఫినెట్గా చాలా వస్తాయి. అందులో కాన్షియస్గా నేను ఆడియన్స్ని నా ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతాను, శివ మధు ఫాలోవర్స్ని నేను నా ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతాను. సో వాళ్ళని మనం రైట్ వేలోనే ఎంకరేజ్ చేయాలి. బై మిస్టేక్ కూడా మనం చెప్పాం కాబట్టి ఎవరో ఒక్క పర్సన్ కూడా నమ్మి ఒక రాంగ్ పని చేయకూడదు అన్న కాన్షియస్ చాలా ఎక్కువ మాకు. సో అందుకని మీరు చూసారంటే మేము అలాంటి ప్రమోషన్స్ ఏవి చేయలేదు, ఏవి చెయ్యం కూడా. ఐ డోంట్ నో, తెలియకుండా చేయడం అనేది ఇప్పుడు మాకు తెలుసు కదా, మరి ఎందుకు తెలియకుండా ఉంటుంది? నాకు అర్థమైంది కదా దట్ ఇది చేస్తే ఆడియన్స్ని నేను మిస్లీడ్ చేసే ఛాన్స్ ఉంటుంది, కొంతమందికి అది ఇంపాక్ట్ అయ్యి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని. సో ఇట్స్ డెఫినెట్లీ మన చాయిస్ వెదర్ టు డూ ఆర్ నాట్ టు డూ అనేది కంప్లీట్లీ మన చాయిస్. ఇంపార్టెన్స్ దేనికి ఇస్తున్నారు అనేది యా, అండ్ చెయ్యొచ్చా చేయకూడదా అనేది కూడా వాళ్ళ పర్సనల్ చాయిస్. ఇప్పుడు మేము వెరీ కాన్షియస్లీ మేము డిసైడ్ చేసుకున్నాం చెయ్యం. నేను ఓన్లీ ఏ ప్రోడక్ట్కి అగ్రి అవుతాను అంటే ఇన్ కేస్ ఫ్యూచర్లో వచ్చే వాళ్ళకి కూడా నేను ఏం చెప్తానంటే, నేను పర్సనల్గా అది యూజ్ చేస్తూ నా లైఫ్లో అది నాకు బెస్ట్ రిజల్ట్ ఇస్తేనే అప్పుడు నేను దాన్ని ప్రమోట్ చేస్తా. అదర్వైజ్ నేను అసలు అంటే అది ఇట్ ఈస్ లైక్ న్యాచురల్లీ నేను చూసాను కాబట్టి నేను చెప్తాను, కానీ అదర్వైజ్ నేను ఏ ప్రమోషన్స్ చేయలే ఇంతవరకు. అవును, నేను ఎప్పుడు చూడలేదు. అదే లైక్ యూట్యూబ్లో కూడా ఉన్నారు అంటే యూట్యూబ్లో ఉన్న ప్రతి ఒక్కరికి లైక్ ఇలా కాంటాక్ట్ అవ్వడం, ప్రమోషన్స్ రావడం, అండ్ అది కాక మీకు మంచి యూట్యూబ్లో మంచి ఫాలోయింగ్ ఉంది, ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. అన్న అది ఏంటన్నా మరి ఆ ఇష్యూ వాళ్ళందరినీ తిట్టడం అదంతా that is not right and that is not right. యాక్టర్స్ ని తిట్టడం తప్ప. కాస్ అనేది రైట్ కాసే, బట్ ఎలా అప్రోచ్ అవుతున్నాం కూడా ఇంపార్టెంట్. మనం ఏదో కాస్ పట్టుకున్నాం కదా. ఇప్పుడు మన స్కూల్ ఇష్యూస్ జరిగింది, ఆ స్కూల్ ఇష్యూలో మనం రేస్ చేస్తాం, ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి, ఏం రేస్ ఎలా ఉంది అనేది మనం మాట్లాడాం. అదే ఇష్యూని మనం తప్పుగా బూతులతో కూడా మాట్లాడచ్చు, మంచిగా అర్థమయ్యేలాగా పాయింట్ కూడా మాట్లాడచ్చు. చాయిస్ మన చేతిలో ఉంది. సో మాకైతే పాయింట్ మాట్లాడమే కరెక్ట్. అండ్ ఇంకోటి ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు, ఇక్కడ పిల్లలు ఉన్నారు, అందరికి రీచబిలిటీ ఉంది. మనం ఏమైనా మాట్లాడామంటే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఫోన్స్ ఉన్నాయి, గ్యాజెట్స్ ఉన్నాయి, వాళ్ళకి రీచబిలిటీ ఉంటుంది. సో మన క్యారెక్టర్ కూడా వచ్చేసి దాంట్లో తెలిసిపోతుంది. మేబీ మనం చేయడం కరెక్టే, ఫైట్ చేయడం కరెక్టే, కానీ ఎలా ఫైట్ చేయడం అనేది ఇంపార్టెంట్. మేడం మీరు మంచి సక్సెస్ఫుల్ యాక్టర్స్, బట్ రీసెంట్గా ఏమైనా ఆపర్చునిటీస్ వచ్చాయా, లేకపోతే వచ్చినా మీరు రిజెక్ట్ చేశారా?
అంటే నేను చెప్పాను కదా, నా ప్రయారిటీస్ని బట్టి నేను వర్క్ చూస్ చేసుకుంటానని. నేను కొన్ని మిస్ అయిన ఫిల్మ్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ సన్ ఆఫ్ సత్యమూర్తి కూడా చేయాల్సింది. త్రివిక్రమ్ గారు అడిగారు, బట్ నేను అప్పుడు ఐ వాజ్ ఫుల్ టర్మ్, నా సెకండ్ ప్రెగ్నెన్సీ ఫుల్ టర్మ్ ఉండింది అనమాట. సో అలాగా కొన్ని చేయలేకపోయాను నా ప్రయారిటీస్ వల్ల. బట్ థ్యాంక్ఫుల్లీ ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి ఇంకా కూడా. సో అందులో నాకు కరెక్ట్ అనిపించింది, చేస్తే బాగుంటుంది అనిపించింది, చూస్ చేసుకుంటాను. చేస్తారు. ఆ కన్ఫ్యూజన్ ఉంది చాలా మందికి, అసలు కంప్లీట్గా వదిలేసానని. బట్ చేస్తాను, అది అన్ని ప్రాపర్గా నాకు నచ్చి క్యారెక్టర్ బాగుంది అనుకుంటే చేస్తాను. మీ ఇద్దరే కలిపి ఫిలిం ఏమైనా ప్లాన్ ఉందా? అడిగారు. లేదు, మంచి కాన్సెప్ట్ ఉంటే డెఫినెట్గా చేయొచ్చు. బట్ కాన్సెప్ట్ ఏదైనా కంటెంట్ బట్టి ఉంటుంది అన్న. బిగ్ బాస్ వల్ల శివాలజీ అన్నకి మూవీలో ఆఫర్లు తగ్గాయనే ఒక ఏదైతే రూమర్ ఉందో అన్న, దానివల్లే తగ్గిందని నమ్ముతున్నావా అన్న? అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైనా నార్మల్గా ఒక ఆప్షన్ ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా, అరే బిగ్ బాస్ వల్ల బిగ్ బాస్కి వెళ్ళాడు శివాలజీ మంచి ఒక విన్నర్ అంత అయింది, ఏం చేస్తున్నాడు అనే క్వశ్చన్ మార్క్ పెట్టి మరీ క్వశ్చన్ చేస్తుంటారు. దానికి ఏం చెప్పాలనుకుంటున్నాను నాకు? అది నన్ను ఎక్కువ లవ్ చేస్తున్నారు వాళ్ళు, అందుకనే అలా. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు పట్టించుకోవట్లే, అట్లీస్ట్ పట్టించుకుంటున్నారంటే. యాక్చువల్గా నువ్వు చూసావు నా గ్రాఫే, సెలెక్ట్ చేసే మూవీస్ అన్ని 100% సక్సెస్ అవుతాయి. కానీ నాకు 2 years 1 year గ్యాప్స్ వస్తాయి మళ్ళీ నెక్స్ట్ కంటెంట్ రెడీ అయ్యే లోపు. అవును, అది ఎందుకో తెలియదు అది నాకు. మీరు తీసుకోరా? కొన్ని ప్రాజెక్ట్స్ నేను రిజెక్ట్ చేస్తాను, అంటే బాగాలేకపోతే చేయలేను కదా. చందమామకు ముందు అన్ని ప్రాజెక్ట్స్ ఓకే చేసేవాడిని నేను. బట్ చందమామ తర్వాత స్ట్రిక్ట్గా వచ్చేసి నిజంగా నచ్చిందే చేద్దామని డిసైడ్ అయిపోయా. ఎందుకంటే అప్పుడు ఆ రోజుల్లో ఎలా అని చెప్పేవాళ్ళంటే, మన కంటిన్యూస్ రన్లో ఉండాలి, లేకపోతే జనాలు మనం మర్చిపోతారు అని టాక్ ఉండేది. ఇప్పుడు ఉంది స్టిల్. ఇప్పుడు ఉన్నా కూడా అది లేదంటా నేను. ఎందుకంటే సోషల్ మీడియా ఎప్పుడు వచ్చిందో మనం వచ్చేసి కంటిన్యూస్ రన్లో ఉండొచ్చు ఏదో ఒక విధంగా. ఇప్పుడు అక్కడైతే ఉట్టి మూవీస్లో మాత్రమే కనపడతాను, ఎక్కడ కనపడవు. ఇప్పుడైతే అలా కాదు, నువ్వు సోషల్ మీడియాలో యూస్ చేసుకోవచ్చు ఆ ప్లాట్ఫామ్. ఇది అది వేరు కదన్నా, స్క్రీన్ లేదు సోషల్ మీడియా వేరు. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇండివిజువల్గా మనం సెల్ఫ్ మానిటైజ్ అయిపోయాం. నువ్వు నీగా శివాగా నువ్వే మానిటైజ్ చేయగలుగుతావు. నీకు ఛానల్ ఉంది కదా, నువ్వు మానిటైజ్ చేసుకుంటున్నావు కదా. సో ఇట్స్ ఇండివిజువల్ అయిపోయారు ఇప్పుడు. ముందు ఆ రోజుల్లో అలా లేదు. నువ్వు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి నీకు ఎవరన్నా వచ్చేసి ఒక వర్క్ ఇస్తేనే దాన్ని వాళ్ళ క్యారెక్టర్ ప్రొజెక్ట్ చేసి స్క్రీనింగ్ అవుతూనే నువ్వు కనపడతావు, లేకపోతే నువ్వు ఎక్కడ కనపడవు. ఇప్పుడు ఈ రోజుల్లో అలా లేదు. ఇప్పుడు రీసెంట్గా సింధూరం ఒక 6 months బ్యాక్ 5 months బ్యాక్ రిలీజ్ అయింది. అది మంచి పేరు వచ్చింది దానికి, మళ్ళీ గ్యాప్. ఇప్పుడు కన్నప్ప వస్తుంది, చూద్దాం నెక్స్ట్. బట్ ఇంకొక స్క్రిప్ట్ ఒకటి మంచిది రెడీ అయింది, చూద్దాం. బట్ కాదండి, కోపం ఎక్కువ కదా, కోపం ఎక్కువ కదా అవసరం ఉన్నప్పుడు. ఏదో నువ్వు తెలియనట్టు మాట్లాడుతావు కాదన్నా. మొన్న స్టేజ్ మీద కూడా ఒకసారి రాకేష్ ఎవరిని, అది ఏంటన్నా అది చీచి అది సరే వాళ్ళు అలా వేసుకున్నారు కాబట్టి ఇంకా వదిలేసుకున్నాను నేను. ఇప్పుడు మనం జనరల్గా మనం మాట్లాడుకుంటుంటాం కదా, నీ దగ్గర కూడా మాట్లాడతాను కదా, ఎక్కువ మాట్లాడొద్దంటాను కదా. అలాగే రాకేష్ ఏదో జోక్ చేస్తుంటే నేను తిరిగి జోక్ చేశాను. అది మేము ఇద్దరు ఎప్పుడు జోక్ చేసుకునేది సీరియస్గా. అది జోక్ అది నువ్వు నమ్మేసావేంటి? నిజంగా అనుకున్నాను, నిజంగా నేను నాకు అలాగే అనిపించింది. అయ్యి అవునా అన్న, చూస్తుంటే అలాగే అనిపించింది నాకు. ఇదేంటిది ఇలాగనేసాడు అన్న. చీచి లేదు. ఒకసారి రాకేష్ సడన్ గా మేము ఇద్దరం కార్లో ఉన్నాం, కాల్ వచ్చింది. సో కార్లో ఉంటే స్పీకర్ ఆన్ అవుతుంది కదా, కార్ ఆడియో. ఏంటన్నా అలా సడన్ గా గుద్దేసి వెళ్ళిపోయావు నా కార్ని అనేసి చెప్తున్నాడు. చూస్తే అంటే మేము వెళ్తుంటే తను ఇటు వెళ్ళాడంట. ఇట్ వాస్ జస్ట్ మమ్మల్ని చూసాడు. సో అన్నా నేను నిన్ను చూసానని చెప్పకుండా గుద్దేసి వెళ్ళిపోయావు ఏంటి నన్ను. సో దట్ ఈస్ హౌ ద కాన్వర్జేషన్ దే విల్ హ్యావ్. అలాగ మాట్లాడుకుంటున్నారు ఊరికే సరదాగా అనేది అందరికీ అర్థం అవ్వలేదు మేబీ దాంట్లో. మీ సినిమా అంటే జనాలకు గుర్తుండిపోయే సినిమా ఇప్పటికీ స్టిల్ అడిగే ప్రేక్షకులు ఏ సినిమా గురించి అడుగుతుంటారు? డిఫరెంట్ ఆడియన్స్, డిఫరెంట్. నాకు తెలిసి ఓవరాల్గా చందమామ అయితే ఎవర్ గ్రీన్. అది ఇప్పుడు కూడా మొన్న ఫిల్మ్ ఫెస్టివల్లో సెలెక్ట్ అయింది అది చందమామ, స్క్రీనింగ్ జరిగింది. ఆ టైంలో యూత్ ఉండే వాళ్ళందరూ ఆర్య గుర్తుండిపోతుంది. అండ్ సంభోష విషయంలో కొంతమంది గుర్తుండిపోతాయి.
సో ఇలా సంక్రాంతి ఫ్యామిలీ అది ఆడియన్స్ ఎవ్రీ సంక్రాంతికి మీది వస్తూనే టీవీలో అవుతూనే ఉంటుంది, మీ క్యారెక్టర్ లైక్ అవుతూనే ఉంటుంది. లైక్ అలాంటి క్యారెక్టర్స్ కోసం నువ్వు ఎప్పుడైనా వెయిట్ చేస్తున్నావు అన్న? ఇంకా నేను ఫ్లోలోనే ఏది వస్తుంది ఏది నచ్చిందంటే అది చేసుకుంటాం. ఈ క్యారెక్టర్ కోసం అని ఒకటి డిజైనింగ్, ప్రాపర్ డిజైనింగ్ అయితే ప్లాన్ లేదు అలా. ఓకే అంటే బ్యాక్ టు బ్యాక్ హిట్స్, బ్యాక్ టు బ్యాక్ మన సక్సెస్ ఉన్నప్పుడు ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తుంటాయి, నార్మల్గా అయితే తక్కువ వస్తూ ఉంటుంది. అలాంటి డిఫరెన్స్ ఉంటుందా? ఆల్వేస్ డిమాండ్ అండ్ సప్లై. మన ఇండస్ట్రీలో మ్యాక్సిమం ఉండే డిమాండ్ అండ్ సప్లైనే. అది ఆర్టిస్టులకి అయితే ఇఫ్ దే ఆర్ లైమ్ లైట్లో ఉంటేనే మనకు ఆపర్చునిటీస్ అనేది వస్తుంది. లేదనుకుంటే లేస్ ఉంటారు. ఫస్ట్ ఆప్షన్స్ ఉంటాయి, సెకండ్ ఆప్షన్స్ ఉంటాయి, థర్డ్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే టెక్నీషియన్స్ మన్ని సెలెక్ట్ చేసేటప్పుడు వీళ్ళు అనేవి వెళ్తుంటుంది. సో వాళ్ళు ఒప్పుకోకపోతే నెక్స్ట్ వాళ్ళకి వెళ్తుంది. వీళ్ళ గురించి మాట్లాడాలంటే కొంతమంది వచ్చేసి వద్దండి, వేరే ఇంకో బెటర్ ఆప్షన్, ఈ డిస్కషన్స్ అన్నీ వెళ్తుంది ఆఫీస్లో. అందుకనే మనకి ఏ నైట్ ఏ కాల్ వస్తుందో తెలియదు, ఏ టైంలో నెక్స్ట్ డే అనేది మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం ఊహించుకోలేము అసలు. వండర్ఫుల్ క్యారెక్టర్ ఓవర్ నైట్ పడవచ్చు మనకు. అవును, ఆ టైంలో అలా కాదండి. ఇప్పటికీ ఎంత సీనియర్ ఉన్నా, ఎంత ఎక్స్పీరియన్స్ కానీ, ఎంత మంచి నేమ్ ఉన్నా కూడా ఇంకా ఆఫీసుల చుట్టూ తిరగాల అవసరం లేదా? డైరెక్ట్ నేనా లేకపోతే జనరల్గా మీరేనన్నా కానీ లేకపోతే అది డిపెండ్స్ ఆన్ ది ఒక్కొక్క మనుషులు డివైడ్ అవుతుంది. అంటే డిఫరెంట్ ఆర్టిస్ట్ డిఫరెంట్ థింకింగ్స్ ఉంటాయి. ఇప్పుడు నేనైతే స్టార్టింగ్ నుంచి ఏ ఆఫీస్కి వెళ్ళలేదు. నాకు ఏ ఆపర్చునిటీస్ వస్తున్నాయో దాంట్లో నేను సెలెక్ట్ చేసుకుంటాను నేను. అంటే అది పొగురుగా కాదు. నాకు జనరల్గా వచ్చేసి ముందు ఇంట్రోవర్ట్గా ఉండేవాడిని నేను. అంటే ఎవరి దగ్గర మాట్లాడాలంటే నాకు కొంచెం ఇప్పటికీ స్టిల్ ఉందా ఇంట్రోవర్ట్ ఉంది. అయితే చూడు అప్పుడు ఇంకా ఎక్కువ ఉండి ఉంటుంది. నేను అప్పుడు కలిసినప్పుడు కూడా అర్థమైపోద్ది. అంటే చూస్తుంటాను కదా, చాలా తక్కువ మాట్లాడి ఒక ప్లేస్లో ఉండిపోయి కూర్చోపోతూ ఉంటాలా. అవును. సో ఇనిషియల్గా అయితే అది పొగురు అనుకునే వాళ్ళు ఇండస్ట్రీలో. ఎందుకంటే ఎవరితో మాట్లాడడం, పలకరించలేకపోవడం, ఎందుకు పలకరించట్లేదు వాళ్ళని, అవును హాయ్ చెప్పకపోవడం, అది కూడా. అవును, నాకేంటంటే తెలియని వ్యక్తిని ఎలా నేను, అది నాకు కొంత జబ్బు ప్రెసెంట్ నన్ను తిట్టుకుంటారు నన్ను కూడా. అదే అది వాళ్ళు వచ్చేసి మన పొగురు అనుకుంటారు. అది యాక్చువల్లీ పొగురు కాదు అది. కానీ ఎలా పలకరించాలో మనకు తెలియదు. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి కొంచెం ట్రై చేశాను నేను అంతే. బట్ 100% మనకి ఏదైనా ఆపర్చునిటీస్ కావాలంటే మనమే వెళ్ళి అడగాలి. ఇట్స్ తమ్ముడు, కానీ మన వల్ల అవ్వదు. లోపల చచ్చిపోయినట్టు ఉంటుంది అసలు ఏమైనా అడగాలంటే. ఎందుకు ఈ సాంగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఈయనకి తెలిసిన వాళ్ళ ఇలా వాళ్ళు మూవీ చేసి ఓపెనింగ్ అన్నా కానీ, సాంగ్ చేసి ఓపెనింగ్ అన్నాను రావాలి అన్నా కానీ, ప్రతి దానికి హీ గోస్. బట్ ఇప్పుడు మనం సాంగ్ రిలీజ్ చేసాం కదా, మీ వాళ్ళకి చెప్పేదైనా రీల్స్ కానీ అట్లా వీ కెన్ ప్రమోట్ కదా అంటే వద్దు, ఐ విల్ నాట్ ఆస్క్ అంటారు. ఏంటో ఏం అడుగుతాం, హెల్ప్ బాగోదు కదా అనేసి. ఇది అలాగంటే అవ్వదు కదన్నా. 100% నేను ఒప్పుకుంటాను. 100% అది చాలా చెడ్డ జబ్బు. అవును, అసలు అది లేకపోతే ముందుకు కూడా కొంచెం కష్టం, చాలా ఇలానే ఇక్కడ ఉండాలంటే కాదు. అది యాక్చువల్గా ఏంటంటే దానికి 2 ways ఉంది. ఒకటి మన సెల్ఫ్ ఉంటుంది కదా, సెల్ఫ్ హ్యాపీగా ఉన్నప్పుడు మనం ఏంటి ఎలాగైనా చేసి వెళ్ళి అడిగి అనేది రాదు. అది కొంచెం ఆ మొహమాటం, వద్దులే అనిపించడం ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. బట్ అసలు పరిస్థితే బాగాలేనప్పుడు, ఈయన లాంటి వాళ్ళు అయితే పరిస్థితి బాగాలేపోయినా వెళ్ళరు, వేరే తనంతట తను ఏం చేసుకోగలరో అది చూస్తారు తప్పితే. సో అప్పుడు ఇంక వెళ్ళి అడగాల్సి వస్తుంది. అండ్ ఒక యాక్టర్గా ఏంటంటే వన్స్ అన్ యాక్టర్ ఈజ్ అన్ యాక్టర్ ఫర్ ఎవర్. అంటే సచ్చేదాకా వాళ్ళు నటులుగా ఉండడానికే ఇష్టపడతారు. సో అది ఆఫర్స్ వచ్చిన రోజులు బాగుంటుంది. ఆఫర్స్ రానప్పుడు ఆ ఆశ ఉంటుంది కదా, రేపు వస్తుందేమో, ఎల్లుండి వస్తుందేమో, ఇంకా వస్తుందేమో అని ఆ హ్యాంగింగ్ ఇన్ దేర్ అంటారు కదా, అది టఫెస్ట్ ఫేజ్.
సో మేబీ అలా యాక్టింగ్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళకి ఒక్కటే నేను ఎప్పుడు అనుకుంటా చెప్పాలని, దట్ ఆల్వేస్ హ్యావ్ ద సెకండ్ ఆప్షన్. బికాస్ ఆ డెస్పరేషన్లోనే మనం చాలా స్టోరీస్ వింటుంటాం, ఏమేమో జరిగినాయి, అలా జరిగింది ఇలా జరిగింది అన్న స్టోరీస్ ఎక్కువ వింటుంటాం. వెన్ ఎలాగైనా నేను దీనిలో ఉండాలి, దీనిలో రావాలి అనుకున్నప్పుడు మనం వీ డోంట్ మైండ్, సమ్టైమ్స్ వీ విల్ గో టు రాంగ్ వేస్ ఆల్సో. అలా కాకుండా మనకి ఎప్పుడు ఆ సెకండ్ ఆప్షన్ ఉంటుందో అప్పుడు ఇది ఒక ప్యాషన్గా యూ కెన్ ప్రోగ్రెస్. వచ్చినప్పుడు దాన్ని 100% మనం ఇచ్చి బెస్ట్గా మన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ఆఫర్స్ వస్తుంది. అన్నకు ఆప్షనే లేదు, ఇంకా ఒకటే ఉన్న ఆప్షన్స్ ఇండస్ట్రీ అన్న, అంతే కదన్నా? ఇండస్ట్రీ బిజినెస్ ఏమైనా ఉన్నాయన్న? బిజినెస్ కొన్ని చేశాను, బట్ వర్కౌట్ అవ్వలేదు. అంటే ఎలా ఉంటుంది శివ, ఇప్పుడు మనకి ఒక లెవెల్ వరకు మనం చూసుకోగలుగుతాం, గ్రౌండ్ లెవెల్స్ వేరే ఉంటాయి. నిజంగా చెప్పాలంటే ఒక ప్రోడక్ట్స్ తయారు చేసాం సియాన్ అని కంపెనీ పేరు మీద, మనదే కంపెనీ. సో దాంట్లో ఏంటి, కొన్ని ప్రోడక్ట్స్ అంతా వచ్చేసి రీటైలర్స్ వరకు వెళ్ళాలి. అంటే మనకి సూపర్ స్టాకిస్ట్ ఉంటారు, రీటైలర్స్ ఉంటారు. సో రీటైలర్స్కి వెళ్ళాలంటే మనకు ఒక మార్కెటింగ్ పీపుల్ వీళ్ళందరూ ఉండాలి. సో మన ఆఫీస్ వరకు వాళ్ళకి గైడ్స్ చేయగలుగుతాం, నెక్స్ట్ 6 monthsకి టార్గెట్స్ ఇవి అని చెప్పగలుగుతాం. వాళ్ళు మ్యానిపులేటర్స్గా అయ్యారనుకో, వాళ్ళు అమ్మారని చెప్తారు, కానీ ఆ ప్రోడక్ట్ అమ్మకుండా మనకి తిరిగి రావడానికి 3 months అయిపోద్ది. స్టాక్ అక్కడ ఎరుకొని ఉంటుంది రీటైలర్స్ దగ్గర. సో వాటిని చెక్ చేసుకోవటం, ఈ గ్రౌండ్ లెవెల్స్ రియాలిటీని చూసుకోవటం, ఇవన్నీ వచ్చేసి చాలా కష్టం మనకి. ప్లానింగ్ కాదు అది, నమ్మకమైన మనుషులు ఉండాలి మనకి. సో అది ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఎవరిని వచ్చేసి నమ్మాలి, ఎవరు నమ్మకూడదు తెలియదు. ఈయన చాలా తొందరగా నమ్మేస్తారు. అవునా? మోసపోయావన్నా చాలా సార్. ఎలాంటి విషయాలు అన్నా? డబ్బు అంటే ఎక్కువ డబ్బే. ఎప్పుడు ప్రాబ్లం వచ్చేది డబ్బులోనే. ఒకరికి మనం ఇద్దరిని విడదీసేది కూడా డబ్బే మనుషులు. ఒకసారి మనం నమ్మి ఇచ్చామంటే ఆ నమ్మకాన్ని కాపాడడానికి ఈ రోజుల్లో మనుషులు లేరు. కావాలంటే డబ్బు కోసం చంపేస్తారు తప్ప కానీ ఫ్రెండ్షిప్ని వాల్యూస్ ఇవ్వడానికి లేదు, వాల్యూస్ మనుషులు లేరు. సో ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే, ఎవరైనా ఏమర్చారంటే అది నీ తప్పు, ఎందుకు నువ్వేమారావు కాబట్టి. అది వాళ్ళ తప్పు కాదు, అది వాళ్ళ తెలివి. మందే తప్పు అలా అయిపోయింది. సూపర్. కాదన్నా, వెయిట్ చేసావా అన్న? లైక్ ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఒక సినిమాల గురించి రేపు కాల్ వస్తుంది, రేపు కాల్ ఎప్పుడైనా మనకు ఒక ఆపర్చునిటీ వస్తుంది అని చెప్పి చిరాకు వచ్చిన డే ఏదైనా ఉందా? అయిపోయింది, ఆ డే వెళ్ళిపోయింది, ఎప్పుడో అయిపోయింది. డిప్రెషన్లోకి వెళ్ళావా? ఉందా? నా ఫేస్ ఉందా? నా ఫేస్ ఉంది. ఓకే. అవన్నీ దాటి వచ్చేసి హౌ టు బీ హ్యాపీ అనే ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో వెతికి ఎలా హ్యాపీగా ఉండాలనేది నేనే క్రియేట్ చేసుకున్నా. అది ఉండే దాంట్లోనే టఫెస్ట్. అంటే దానివల్లే నన్ను కోపము ఫ్రస్ట్రేషన్లు అన్నీ వచ్చాయి. లేదు, అది వచ్చేసి పర్ఫెక్షన్ వల్ల వచ్చేవి అవి. అంటే ఫస్ట్ ఒకసారి చెప్తాను, సెకండ్ చెప్తాను, థర్డ్ టైం నాకు కోపం వస్తుంది, చిరాకు. అందుకే నేను ఒకసారి వినేసి తిరగడం అది వదలట్లేదు. అన్నది వదలలేదు, ఎప్పుడు గుర్తుండిపోయేది నాకు. అంటే చెప్పే విధానం కూడా అర్థం అమ్మ ఎందుకులే. సో అదేంటంటే నేను ఫస్ట్ స్టార్టింగ్లో నాన్న బిజినెస్లో ఉండేవాడిని. సో అండ్ ఇంకోటి చిన్నప్పుడు చైల్డ్హుడ్ నుంచే కోపం అనేది ఉంటుంది. కోపం అంటే ఎలా అంటే ఎక్కువ అథ్లెటిక్స్లో ఉండేవాడిని అండ్ గేమ్స్లో ఉండేవాళ్ళు. సో ఫస్ట్ అది ఉంటుంది చూడు, అగ్రెసివ్నెస్ ఎక్కువ ఉండేది నాకు. అండ్ ఇప్పుడు అసలు ఏమీ లేదు. ఏం లేదేంటన్నా? ఉంటదన్నా, నీకు అర్థమైపోతుంది. ఉంటది లేదని కదా, ఆపుకోండి, కంట్రోలింగ్ చేసుకుంటున్నావేమో. దానివల్ల మీ ఇద్దరికి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా? గొడవలు? ఈక్వల్లీ అగ్రెసివ్ నేను కూడా. సో పెళ్ళైన కొత్తలో ఇంకా హేమీలిద్దరు పోటాపోటీగా యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉండేది ఇల్లు. ఇనిషియల్ గా ఆ ఫేస్ దాటాం, ఇనిషియల్ గా ఉండింది. యా దట్ నౌ ఇట్స్ జస్ట్ అ ఫేజ్ అంతే. అప్పట్లో
మీకు కొన్ని థంబ్నెయిల్స్ చూసానన్నా మేమిద్దరు, అంటే విడిపోతున్నారు, డివోర్స్లు ఇవన్నీ అని. ఇప్పుడు మనం మాట్లాడాం కదా, దీనికి కూడా మీ వాళ్ళు అదే కంటెంట్ వేస్తారు, హేమీలు పోటీలు పోట్లాడి. సో కాదు శివ, ఒక్కటే ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్స్ నేను ఇవాళ ఒకవేళ టాపిక్ వస్తే మాట్లాడకూడదు అనుకున్నా, ఎందుకంటే అది సమ్వేర్ ఇట్స్ గోయింగ్ రాంగ్ అండ్ నాకు ఇంపాక్ట్ అవ్వదు. నాకు మీరు థంబ్నెయిల్ పెట్టడం, బికాస్ వీఆర్ రియలీ స్ట్రాంగ్, ఎవరో ఒకళ్ళు అనడం వల్ల మాకు ఇంపాక్ట్ అవ్వదు. బట్ మమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఫేజెస్గా అవుతుంది, అంటే ఒక వేవ్ లాగా వస్తుంది అది. అది ఎప్పుడెప్పుడైతే అలా థంబ్నెయిల్స్ వచ్చి అది వైరల్ అవుతుందో ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వస్తాయి, ఎక్కడెక్కడి నుంచో కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్, అంటే నిన్న కలిసాం కదా ఇదేంటి ఇవాళ అనుకునే, బికాస్ అంత బిలీవబుల్గా కంటెంట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు. సో అది ఇట్స్ వెరీ నెగిటివ్ అండ్ నాకు ఆ నెగిటివ్ ఎనర్జీ నచ్చట్లా. అంటే కొన్ని లక్షల మందిలో అయిపోయిందంట ఆ నెగిటివ్ ఎనర్జీ అంటే ఎందుకు? హ్యాపీగా ఉన్న ఫ్యామిలీకి అంత నెగిటివ్ ఎనర్జీ అవసరం లేదు అనేది నా కన్సర్న్. అండ్ నాట్ ఓన్లీ దట్, అది ఒక్కళ్ళని చెప్పలేం మనం, అలాంటి కంటెంట్ కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి మీరు చేస్తున్నారు. బట్ మేబీ మేము కూడా అంటే చూసే ప్రతి ఒక్కళ్ళు కొంచెం రెస్పాన్సిబుల్ అవ్వాలి. ఆ థంబ్నెయిల్ ఉంటేనే దాన్ని క్లిక్ చేయకపోతే, అలాంటి థంబ్నెయిల్స్ అసలు క్లిక్ చేయకపోతే మీరు మారుతారు. అవును, ఇంకోటి కూడా ఈ పాయింట్ ఎందుకు వచ్చిందంటే, ప్రభు గారి షో, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నారు కదా, ఆయన షోలో ఇది ఇలాంటి క్వశ్చన్ వేసినప్పుడు అప్పుడు జస్ట్ ఓపెన్ అయ్యాం మేము. అప్పుడు దాకా తెలియదు ఎవరికి ఈ ఫేస్ మేము చూసామనేది. అది మేము కూడా చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ మధ్య పెళ్లి చేసుకుంటున్నారు, ఈ మధ్య పెళ్లి చేసుకుంటున్నారు, 6 months ఆ పెళ్ళి ఆ ఫ్లవర్లో ఆ స్మెల్ ఉంటుంది కదా, ఆ పెళ్ళి స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ వెళ్ళేక ముందే ఇక్కడ విడాకులు వచ్చేస్తున్నాయి. అంటే ఓపిక లేదు. సో మేము చెప్పడానికి కారణం ఏంటంటే, ఇలాంటి ఫేస్ ప్రతి ఒక్కరు చూస్తాము. సో దాన్ని దాట్ రావడమే ఇంపార్టెంట్, దట్ ఈస్ కంప్లీట్ మ్యారేజ్ అని చెప్పడానికి వచ్చాము మేము. ఆ పాయింట్ తీసుకోకుండా ఆ ఇన్సిడెంట్ మాత్రం గుర్తుపెట్టుకుని దాన్ని వేస్తున్నారు. మొత్తం చాలా థంబ్నెయిల్స్ ఉన్నాయన్న వాటి మీద. అది ఎవరికైనా అంటే ఏ కపుల్ మాట్లాడినా అవే థంబ్నెయిల్స్ వేస్తున్నారు. అది ఇట్స్ నాట్ హెల్దీ. కొంచెం మారుదాం. మీరే మీ ఛానల్ నుంచి మార్పు స్టార్ట్ చేయండి. ఎలా ఉండాలో మీరే చెప్పండి. యాక్చువల్లీ ఒక కపుల్ అన్నాక నార్మల్గా గొడవలు వచ్చినా లేకపోతే ఏమొచ్చినా వాటిని నిలబెడుకొని ముందుకు వెళ్ళడం, లేకపోతే ఎవరు కాంప్రమైజ్ అవ్వడం. ఇప్పుడు మనం ఒక రోడ్లో వెళ్తూ ఉన్నాం, ఒకటే రోడ్డు ఉంది. సో ఆ రోడ్లో వెళ్తూ ఉన్నాం, మధ్యలో ఒక పెద్ద రాయి ఉంది, దానికి ఇటు ఒక చిన్న పాత్ ఉంది, ఇటు ఒక చిన్న పాత్ ఉంది, ఈ రాయి ఉంది. సో ఇప్పుడు చాయిస్ మనది. కపుల్గా ఆ రాయిని పక్కకు జరిపే శక్తి ఉందా, జరిపేసి వెళ్తారా, లేకపోతే ఇద్దరు కలిసి ఈ చిన్న దారిలో కలిసి వెళ్తారా, ఆర్ ఆ రాయికి ప్రయారిటీ ఇచ్చేసి నువ్వు ఇటు వెళ్ళిపోతావా? సో ఆ రాయి అనేది ఎవ్రీ సిచ్యువేషన్ దట్ బ్రింగ్స్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్, చిన్నదైనా పెద్దదైనా. సో ఆ రాయిని ఇద్దరు కలిపి జరిపేసి మీరు కలిసి ఉండాలి. బికాజ్ అది నేను చాలాసార్లు చెప్పున్నాను ఇప్పటికి కూడా. మనం తల్లిదండ్రులతో ఒక 26 ఏళ్ళు ఆర్ ఇప్పుడు కరెంట్ జనరేషన్ 29-30కి పెళ్లి చేసుకుంటున్నారు. అప్పటిదాకే ఉన్నాం. తర్వాత 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 100 years స్పాన్ అనుకుంటే అది మన లైఫ్ పార్ట్నర్తోనే ఉండబోతున్నాం. సో నచ్చకపోతే వదిలేయచ్చు అనే ఆప్షన్ని మైండ్లోంచి తీసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎలా ఇద్దరు కలిసి ఈ లైఫ్ పాత్ని అనదర్ 40 years, అనదర్ 50 years, అనదర్ 60 years ఇద్దరం కలిసి మనం ఏదొచ్చినా ఇద్దరం కలిసే ఫైట్ చేసుకోవాలి ఆర్ సాల్వ్ చేసుకోవాలి అనుకుంటే చిన్న చిన్న వాటిల్ని సాల్వ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలి. ఎప్పుడైతే సాల్వ్ చేస్తున్నారో ఆటోమేటిక్గా ఇంకా దే ఆర్ ద విన్నర్స్.
ఈసారి తమ్ముళ్ళు ఏం పెడతాం అంటే కలిసి ఉండాలంటే ఇలా అని చెప్పి పాజిటివ్ పాజిటివ్ Positive thumbnail positive గా పెట్టి, పెడదాం. దానికి ఇలాంటి చిట్కాలు అని చెప్పి ఈసారి తమ్ముళ్ళు పక్క ఐ మేక్ షూర్ నేనే అది ఫార్వర్డ్ చేస్తాను ఐ మేక్ ఇట్ వైరల్ సో దట్ అట్లీస్ట్ అందరూ అది ఓకే పాజిటివ్ కూడా చూస్తున్నారు అని యాక్చువల్గా ఫన్నీ యూట్యూబ్ నుంచి ఎక్కువ రెవెన్యూ వస్తుందా మూవీస్ నుంచి ఎక్కువ రెవెన్యూ వస్తుందా? మూవీస్ అండి ఆబ్వియస్లీ మూవీస్ మూవీస్ యా మీ యూట్యూబ్ నుంచి మీరు ఎంత ఎర్న్ చేస్తారు నార్మల్గా ఒక మంత్? హైయెస్ట్ పేమెంట్ ఎంత ఎర్న్ చేసేవాళ్ళు? that I don't want to tell. Okay, normal. But otherwise also it's there. లేదు 100% రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. బట్ మళ్ళీ ఆప్షన్ ఉంది నీకు. ఆప్షన్ ఏంటి? నువ్వు ఒట్టి కంటెంట్ క్రియేటరా లేకపోతే కంటెంట్తో పాటు ప్రోడక్ట్ క్రియేటరా? కంటెంట్ క్రియేటర్ కాబట్టి రేట్ కంటెంట్ కాబట్టి అది ప్లస్ ఇంకోటి మనం చెప్పేది రెవెన్యూ మీద మనం ఫోకస్ చేయట్లేదు. యూట్యూబ్ ఇస్ ఫర్ డేటా that love we received. అండ్ ఇంకొకటి అసలు ఇప్పుడు కరెంట్ ఫేజ్ ఎలా ఉందంటే యూట్యూబ్ ఈజ్ ఆర్ లైఫ్ బుక్ ఫ్రమ్ కోవిడ్. అవును ప్రెసెంట్. సో ఇప్పుడు మా శివ యూట్యూబ్ మొత్తం ఓటీటీ కాదు, నాకు పర్సనల్ గా శివ మధు ఛానల్ అంటున్నా. మేము ముసలోళ్ళు అయ్యి ఒక 80-90 సంవత్సరాల్లో మన అప్పుడు ఏంటి అంటే ఓపెన్ ద యూట్యూబ్, సీ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ వీడియో, అది మా లైఫ్ బుక్ గా అవుతుంది అంటున్నా. ప్రతి వీడియోస్ లో వచ్చేసి ఒక కంటెంట్ ఉంటుంది లోపల, ఒక ఫ్యామిలీ వాల్యూస్ ఉంటాయి, ఒక రెసిపీ ఉంటుంది, దాని తర్వాత ఒక కాన్వర్సేషన్ ఉంటుంది. ఆ టైంలో మా సిచ్యువేషన్ ఏంటి అనేది మేము రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఉంటుంది. ఇప్పుడు 2 years బ్యాక్ చూసే వీడియోస్ చూసామంటే ఆ టైంలో మా మైండ్ సెట్ ఎలా ఉండేది ఏంటి నా కంటెంట్ ఉంటుంది దాంట్లో. ఓకే, ఆ రీజన్ వల్ల మీరు యూట్యూబ్ క్రియేట్ చేయాల్సి వచ్చింది అంతే? లేదు, యూట్యూబ్ క్రియేషన్ వచ్చి యాక్చువల్ రీజన్ కోవిడ్ టైంలో పానిక్ ఎక్కువ ఉండింది కదా, అయ్యో చచ్చిపోతారు. సో మేమేంటి అబ్బా హ్యాపీగా నలుగురు ఇంట్లో కూర్చుని టైం స్పెండ్ చేయడానికి టైం వచ్చింది అని మేము హ్యాపీగా ఆడుకుంటూ ఉండేవాళ్ళం. సో అందరూ అసలు ఇంట్లో ఉండడానికే కష్టంగా ఉంది, వాళ్ళు దే వాంట్ టు గో అవుట్ అండ్ అసలు ఉండలేకపోతున్నాం. ఇలాగే ఎక్కువ వినేటప్పుడు ఆ ప్యానిక్ వినేటప్పుడు వి థాట్ ఓకే లేదు మనం సంతోషంగా ఉండొచ్చు అని చెప్దాం అనేసి, మాకు యూట్యూబ్ లేదు కదా, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో వీ యూస్ టు పోస్ట్ అనమాట. మా ఫ్యామిలీ మాత్రం ఇట్లాగా ఆడుకోవడమో లేకపోతే సరదాగా కోవిడ్ గురించి ప్యానిక్ అవ్వద్దు అనే విషయాలు చెప్పడం కోసం పోస్ట్ చేస్తూ ఉంటే ఎవ్రీవన్ స్టార్టెడ్ ఆ వీడియోస్ ఇన్స్టా అండ్ ఎఫ్బీలో ఉన్న వీడియోస్ తీసుకొచ్చి యూట్యూబ్లో వేరే వాళ్ళు పబ్లిష్ చేసుకునేవాళ్ళు, వేరే వాళ్ళు పబ్లిష్ చేసుకునేవాళ్ళు. సో కొన్ని డేస్ తర్వాత ఫేస్బుక్ ఫాలో స్టార్టెడ్ ఆస్కింగ్ అస్ మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయండి అని. అప్పటి వరకు యూట్యూబ్ అంటే ఒక నెగటివ్ ప్లాట్ఫామ్ నాకు, అంటే అసలు పాజిటివ్ ఇంప్రెషనే లేదు యూట్యూబ్ మీద. అంటే ఈ థంబ్నెయిల్స్, ఈ నెగటివ్ కంటెంట్, ఏదైనా కాంట్రవర్సీ అంటేనే మనకి అక్కడ చూస్తున్నాం అన్న ఇమేజ్ ఉందన్నమాట. సో అందుకని యూట్యూబ్ ఎందుకు అమ్మో వద్దు అని అసలు వినలేదు. సో ఆడియన్స్ మా ఫాలోవర్స్ ఎఫ్బీలో ఎలా అయిందంటే చెయ్యండి అని చెప్తూ ఏం చెప్తే వినరా, యూట్యూబ్ స్టార్ట్ చేయండి, మేము వెతుక్కోవాలా యూట్యూబ్కి వెళ్ళి మీ వీడియోలు. ఫేస్బుక్ ఇన్స్టా ఏంటంటే ఈ రోజు అయిపోయింది అనుకో అది మళ్ళీ మనకు కావాలన్నప్పుడు దొరకదు కదా, కిందకి వెళ్ళిపోతుంది. ఆర్ ఇన్స్టాలో కూడా అంతే, మనం మళ్ళీ మొత్తం స్క్రోల్ చేసి చూడాలి. అదే యూట్యూబ్ అంటే మీకు ఏం కావాలో అది టైప్ చేస్తే అది వచ్చేస్తుంది. సో చెప్తే వినరేంటి, యూట్యూబ్ స్టార్ట్ చేయండి, మీ కంటెంట్ అంతా ఒకే దగ్గర ఉంటుంది కదా, లేకపోతే వేరే వాళ్ళు వెళ్ళి ఎక్కడెక్కడో పెట్టేస్తున్నారు, ఏమేమో థంబ్నెయిల్స్ పెడుతున్నారు, మీరు పెట్టండి అన్నట్టు ఒక వార్నింగ్ టోన్లో కమెంట్స్ వచ్చాయన్నమాట. దాని తర్వాత ఓకే సరే చూద్దాం, ఏమో చెప్తున్నారు నిజమే కదా, మనం చెప్పింది ఒకటి అక్కడ పోర్ట్రే అవుతుంది ఒకటి అంటే ఇట్స్ నాట్ రైట్, సో లెట్ స్టార్ట్ అనేసి అప్పుడు వీ స్టార్టెడ్ యూట్యూబ్. అండ్ అది స్టార్ట్ చేసిన వెంటనే అసలు ఎక్స్పెక్ట్ చేయలే, అంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలే అసలు. అండ్ ఫ్రమ్ దెన్ మనం హ్యూమన్గా దేనికి పడతాం, ప్రేమకు పడతాం. సో ఆ ప్రేమకు పడిపోయాం, జనాల ప్రేమకు పడిపోయి ఇంకా అది అలా కంటిన్యూ అవుతుంది. అంటే రియాలిటీ షోస్లో కనిపించట్లేదు రీసెంట్గా, వెళ్ళట్లేదా, రిజెక్ట్ చేస్తున్నారా? రియాలిటీ షో కాదు నువ్వు అనేది, గేమ్ షోస్ కొన్ని వచ్చాయి కానీ కొన్ని అవాయిడ్ చేసాము. బికాజ్ టీవీ షోస్ అవాయిడ్ చేసాము, ఎందుకంటే ఒకటి కొన్ని కాంబినేషన్ సెట్ అవ్వకుండా ఉండటం, అండ్ ఇంకోటి మోస్ట్ ఆఫ్ ద టైము లాస్ట్ ఇయర్ అయితే
కన్నప్ప షూట్కి ఎక్కువ వెళ్ళిపోయింది బికాజ్ న్యూజిలాండ్లో ఉన్నాం కాబట్టి ఆల్మోస్ట్ 4 months దానికే వెళ్ళిపోయింది. అండ్ మోర్ ఓవర్ టైమింగ్స్ ఒకటి ఈ షోస్ అంటే ఇప్పుడు మన ఇంటర్వ్యూ అనుకో ఒక 1 hourలో అయిపోతుంది. ఈ షోస్ ఏంటంటే పొద్దున స్టార్ట్ అయితే నైట్ 9-10 కూడా అయిపోతాయి. అప్పుడు వెన్ దెర్ ఈస్ ఎ మస్ట్ ఓన్లీ నేను నా ఫ్యామిలీ మెంబర్స్ని హెల్ప్ తీసుకుంటా పిల్లల కోసం. అదర్వైజ్ ఎవ్రీడే నేను ఐ డోంట్ వాంట్ టు బర్డెన్ ఎనీవన్ అనమాట. సో పిల్లల్ని నేనే చూసుకోవాలని ఉంటుంది కాబట్టి అలా ఆ టైం స్లాట్ ప్రిసైజ్గా ఇవ్వగలిగితే 2-3 hours అని దెన్ వి లేదు కావాలంటే కూడా టైం స్లాట్స్ కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. కానీ యాక్చువల్ డైరెక్ట్గా దీనికి ఆన్సర్ ఏంటంటే మూడు నిజంగా వచ్చేసి కొంచెం ఏం చేస్తాంలే అన్నట్టు అంతే. ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇంట్రెస్ట్ లేదు. ఒకప్పుడు చేసాము వరుసగా చేసాము. ఇప్పుడు వెళ్ళి ఏం ఎంటర్టైన్ చేస్తాము అన్న ఒక ఇది మిడ్ మూడ్ లేదు మళ్ళీ మారుతుంది అది చెప్పలేము ఎప్పుడు ఎలా ఉంటుంది బట్ బేసిక్గా మూడ్ లేదు అంతే. అంటే ఏదైనా మూడు బట్టి సిచ్యువేషన్స్ అన్న మూడు ఉంటే చేస్తాం మూడు లేకపోతే వదిలేస్తాం ఫోర్స్ఫుల్గా. నేనైతే అంతే మీరైతే అంతే నేనైతే అంతే అంటే ఫోర్స్ఫుల్గా ఒకటి చెయ్యాలని కాదు నిజంగా దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ తోటి చేస్తాను నేను. నాకు నిజంగా అది ఎక్కువ డెవలప్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటేనే ఫోకస్ చేస్తున్నాను లేకపోతే ఇష్టం ఉన్నట్లు ముట్టుకుని ఉంటాను నేను. ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్రెస్ట్ లేకుండా ఒక పని చేశారంటే ఇంక వాళ్ళు అక్కడ ఆ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు సచ్చారే. ఇప్పుడు నాలా అవును గోదావరికి సోగ్గాడి కాన్సెప్ట్ సాంగ్ ఫస్ట్ నుంచి ఉన్న సాంగ్ కాన్సెప్టా లేకపోతే ఏంటన్నా అది గోదావరికి? అదే ఇందాక నేను చెప్పాను కదా అది మ్యూజికల్ నరేషన్ తీసుకొని వచ్చాను కదా. సో ఆ టోటల్ స్క్రిప్టెడ్ వర్షన్ అది ఒక సీన్ చెప్పేసి గోదావరికి సోగ్గాడిని అనేది తర్వాత వచ్చింది దాని పేరు. ఓకే ఒక ఫస్ట్ ఒక మ్యూజిక్ ట్రాక్ అనుకున్నాము తర్వాత లిరిక్స్ రాసేటప్పుడు వచ్చింది గోదావరికి సోగ్గాడిని అని. సో దాన్నే టైటిల్గా పెట్టేశాను. ఓకే అదే అంటే అక్కడే తీసుకొని మళ్ళీ అక్కడే చేశారా షూట్ మొత్తం? భీమవరం సైడ్ వెళ్ళిపోయారా? ఎన్ని డేస్ షూట్? కరెక్ట్గా షూట్ అయితే 1.5 days జరిగింది. 1.5 days మొత్తం వెళ్ళి అక్కడికి వెళ్ళి షూట్ చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు. సూపర్. బట్ యాక్చువల్గా చెప్పాలంటే దీనికి టెక్నికల్ టీం ఉండింది కదా వాళ్ళు ఫుల్ అసలు హాఫ్ కుక్డ్ అంటే హాఫ్ నాలెడ్జ్ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. నమ్మి వెళ్ళిపోయాం మనం. వెళ్ళిపోయాక 3 days అంటే యాక్చువల్ షూట్ ప్లాన్ చేసి 2 days. సో 2 days ముందు రోజు వెళ్తాం కదా. సో యూజువల్గా ప్రొఫెషనల్ యాక్టర్స్గా మాకు ఎలా అలవాటు అంటే 7 o'clock ఫస్ట్ షాట్ అంటే 6:30 6:45కి మొత్తం విత్ డ్రెస్ ఎవ్రీథింగ్ విల్ బీ రెడీ ఆన్ లొకేషన్ అనమాట. సో ఇంకా లొకేషన్ రావట్లేదు ఇంకా అసలు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు కూడా తెలియట్లేదు. అలా మధ్యాహ్నం 2 అయిపోయింది. మార్నింగ్ టైం వేస్ట్. మార్నింగ్ ప్లాన్ చేసిన 2 days బికాస్ హీస్ లీడింగ్ ద ప్రొడక్షన్ కూడా కదా. సో ఆల్రెడీ హాఫ్ ఎ డే పైన అయిపోయిందంటే ఇంకా ఎవరు భోజనాలు చేయలేదు. ఎప్పుడు భోజనం చేయాలి అసలు భోజనాలు కనీసం ప్రాపర్గా ప్లాన్ కూడా చేయలేదు. అంటే మంది ప్యాకేజ్ అనమాట ప్రొడక్షన్ అంటే మొత్తం ఓవరాల్ ప్యాకేజ్ మాట్లాడేసుకున్నాం. ఇంకా దాంట్లోనే రూమ్ రెంట్స్ ట్రాన్స్పోర్ట్ అన్ని వాళ్ళే చూసుకోలేదు. అసలు ఎక్కడ అసలు ఏమీ చేయట్లేదు. ఏం చేస్తున్నారు అంటే ఇదిగో అన్న అదిగో అన్న తిరుగుతున్నారు అటు ఇటు తిరుగుతున్నారు. బట్ ఏది ఆర్గనైజ్ అవ్వలేదు. నాట్ ఈవెన్ ఫుడ్ ఆర్గనైజ్ అవ్వలేదు. షార్ట్ చెప్పు అంటే ఏదో ఊరికి నుంచోండి ఇట్లాంటి అట్రాంటి ఇంకా అంతే ఇంకా జమ్మును లేచింది. ఇంకా ఏం చేస్తున్నారని చెప్పేసి అక్కడ నుంచి టేక్ ఓవర్ చేసుకున్నాను నేను. ఇంకా డైరెక్షన్ నాదే స్టార్ట్ అయిపోయింది. కాన్సెప్ట్ నా దగ్గర ముందు నుంచి తెలుసు. యాజ్ అన్ డైరెక్టర్గా నేను ప్రిపేర్ అవ్వాలి మైండ్లో. నేను ఆర్టిస్ట్ కొన్నాను అప్పటికప్పుడు నేను వచ్చేసి ఇంకా మాంటేజెస్ ఇవన్నీ క్రియేట్ చేసుకుంటే టైం పడుతుంది కదా. సో ఆ టెన్షన్ నాకు అసలు. సో ఇంకా నేను చూసుకొని ఇంకా ఒక మాంటేజ్ సెక్షన్ అనుకొని ఇంకా బ్లాక్స్ చెప్పేస్తున్నాను. కెమెరామ్యాన్ కూడా రైట్ కూడా తెలియట్లేదు అంతా మీరే. అంతా వాళ్ళు వచ్చేసి ఇప్పుడు బడ్డింగ్ అంటే మనకి రీల్స్ చేసే వాళ్ళు వేరు సినిమాటిక్ లాంగ్వేజ్ వేరు. సో ఆ ఎక్స్పీరియన్స్ లేదు ఆ కాన్సెప్ట్ని ఎలా తీసుకురావాలో తెలియదు. ఇంకా కూర్చొని నిజంగా నమ్మవు శివ నీకెంత కూల్గా ఉంది అసలు దీంట్లో చూసేటప్పుడు. ఇక్కడ కెమెరా వెనక వచ్చేసి వేరే క్యారెక్టర్ ఇక్కడ వేరే క్యారెక్టర్. అక్కడ వెళ్ళి అరవటం ఇక్కడ వచ్చి నవ్వుకుంటూ చేయటం.
ఫ్రేమ్ పెట్టడం కూడా వచ్చేసి ఇంకా చిరాకుతోటే ఫ్రేమ్స్ పెట్టుకుంటున్నాను నేను. ఎందుకంటే పెట్టినప్పుడు అర్థం కావట్లేదు వాళ్ళకి ఎలా అంటే ఇప్పుడు సజెషన్ ఉంది, సజెషన్ లో నేను మిమ్మల్ని ఫేస్ చేస్తున్నానంటే ఇటు సైడ్ వచ్చినప్పుడు ఎటు సైడ్ పెట్టాలి కెమెరా అనేది కూడా రైట్, అదే రైట్ లెఫ్ట్. ఇప్పుడు ఇటు వైపు ఉంది, నా పాయింట్ ఆఫ్ నేను చూపిస్తున్నారు, నీ సైడ్ ఎక్కడ రావాలి, నీ లెఫ్ట్ రాకూడదు, రైట్ రావాలి, అది కూడా తెలియదు. చాలా కష్టంగా జరిగింది, చాలా కష్టంగా. అంటే నేను అది మైండ్లో నేను అది ఎక్కించుకోలేదు కాబట్టి సెకండ్ ఆప్షన్ నేను కంప్లీట్గా నమ్మేశాను కాబట్టి ఇది ఫేస్ చేయాల్సి వచ్చింది. కానీ దిస్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ ఒక పాయింట్లో వదిలేసి అంటే బికాజ్ ఇంకా కంప్లీట్ గా మనం ఒకటి అనుకుని వెళ్ళామా జరగట్లేదు, అండ్ వదిలేసి రావాలా అంటే కూడా ఇట్స్ లైక్ నో, ఐ టేకిన్ దిస్, నేను చేయాలి, ఇది నేను కంప్లీట్ చేసే, అంటే ఇది ఒక ప్రాజెక్ట్ నేను ప్రామిస్ చేశాను, నేను చేస్తాను అని, సో ఐ హ్యావ్ టు డూ దిస్ అని. ఇంకా అందరినీ ఇది చేయి, అది చేయి, అది చేయి, ఇది చేయి, ఇది ఇప్పుడు స్టార్ట్ అవ్వాలంటే ఇది స్టార్ట్ అయిపోవాలి, రేపు ఇది అవ్వలేదంటే రేపు మార్నింగ్కి ఈ టైంకి మనం స్టార్ట్ అయిపోవాలి, అట్లా. ఇట్ వాజ్ లైక్ అటు అదే కెమెరా ముందు ఒక క్యారెక్టర్, కెమెరా వెనక ఒక క్యారెక్టర్, దానివల్ల ఇట్ వెంట్ వెల్. అండ్ సాంగ్ అందరికీ నచ్చింది కాబట్టి ఇంకా ఇవన్నీ డజంట్ మ్యాటర్. ఎలా ఉండిందంటే ఇప్పుడు చాలా, బట్ అదే చెప్తాను కదా ఎక్స్పీరియన్స్. ఇది ఎలా ఉంటుందంటే మనకు ఒక వీడియో ఒకటి వైరల్ అయింది, ముందు నుంచి వైరల్ అవుతుంటది. ఒక జర్నలిస్టు తగలబెట్టండి నిరంజన్ గారు, ఫుల్ స్టాప్ ఉండాలి కదండి, అలా ఉంటుంది అనమాట నాకు. ఇప్పుడు మీరు ఏదన్నా అంటే మనసులో ఏదనిపిస్తున్నా అది డైరెక్ట్గా చెప్పేస్తారు, ఫేస్ మీద చెప్పేసే క్యారెక్టర్ అన్నది. దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావా అన్న ఇండస్ట్రీలో? ఉంటుంది, ఇనిషియల్ టైంలో ఎక్కువ ఉండింది. అంటే నేను చెప్పడం వల్ల ఇప్పుడు ఒక సినిమా నిజంగా నువ్వు ప్రొడ్యూసర్ అనుకో, వచ్చావు, డైరెక్టర్ వచ్చారు, కూర్చొని మాట్లాడుతున్నాం, స్క్రిప్ట్ విన్నాను, నిజంగా నాకు నచ్చలేదు. నేనేం చెప్తానంటే ముందు స్క్రిప్ట్ కొంచెం ఇదిగా ఉందండి, కొంచెం మీరు కరెక్షన్, లేకపోతే స్క్రిప్ట్ మార్చేసిన బెటర్, ఇంకా కొంచెం బెటర్గా వెళ్తే బెటర్, లేకపోతే ఇది వర్కౌట్ అవ్వదు అని చెప్పాను, డైరెక్ట్గా చెప్పేస్తాను. జనరల్గా ఏంటంటే అప్పుడు ఆ టైంలో, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు, నాకు కొంచెం టైం కావాలండి అని అడుగుతారు. నేనంటే వాళ్ళ టైం వేస్ట్ చేయొద్దని చెప్పి నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తాను నేను. అది ఏమైంది, వాళ్ళు ఎలా తీసుకుంటారంటే అసలు వాళ్ళ అబ్బాయికి చాలా పొగురు, స్క్రిప్ట్ నచ్చలేదంట, ఇంతకంటే మంచి స్క్రిప్ట్ ఏమొస్తుందని చెప్పి అలా మాట్లాడతారు బయటికి వెళ్ళి మార్కెట్లో వెళ్ళి. సో మేనేజర్స్ ఏం చేస్తారు, అమ్మో అబ్బాయి దగ్గర వెళ్తున్నారా, వద్దు చాలా పొగురుపోతుంది. నాకు నిజంగా బిగ్ బాస్లో అది హెల్ప్ అయింది. అది పొగురు కాదు, ఓపెన్గా మాట్లాడుతున్నాడు అనేది, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటున్నాడు అనేది క్యారెక్టర్ అది. సో అది 100% ఇప్పుడు ఇనిషియల్ స్టేజెస్లో ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయిలే మనకి, ఎందుకంటే మనం అప్కమింగ్లో వస్తున్నాం, మనం మన క్యారెక్టర్ అండ్ నీకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, మన క్యారెక్టర్ బయటికి తెలియాలంటే మేబీ నా సైడ్ కూడా తప్పు ఉండొచ్చు, బ్లెండ్ అయి రావాలి. ఆ బ్లెండింగ్ కాకుండా నేను కొంచెం స్ట్రైట్గా ఉంటాను కాబట్టి, కొంచెం రాగా ఉంటాను కాబట్టి అది ఎదుటి వాళ్ళకి గుచ్చుకుంటుంది. అది కానీ అది నీకు వర్కౌట్ అయింది, కానీ వేరే వాళ్ళకి అయితే వర్కౌట్ అవ్వదని. 100% వర్కౌట్ అవ్వదు. నేను ఎందుకు ఎలా ఉన్నానో నాకే అర్థం కావట్లేదు, ఈ క్యారెక్టర్ ఇక్కడ ఎలా ఉంది. స్పెషల్లీ ఇండస్ట్రీలో ప్లీజింగ్ గానే ఎక్స్పెక్ట్ చేస్తారు, అతి వినయం ఏదంటే అది ఓకే, అవును అలా చెప్పడం, అవును అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ అది క్యారెక్టర్లో లేదు అండ్ ఫోర్స్ఫుల్గా రాదు. సో అందువల్ల అది భజన ఉండాలి. అది భజన అని చెప్పాల్సిన అవసరం లేదు, అంటే భజన కాదు అది, సిచ్యువేషన్కి అనుకూలంగా మల్లుకోవటం. అది కొంతమందికి అది టాలెంట్, ఆ టాలెంట్ నా దగ్గర లేదు. ఇద్దరు మనీ మేనేజ్మెంట్ మొత్తం మీరే, అది అర్థమవుతుంది. యాక్చువల్లీ దాని నుంచి మేనేజ్ చేస్తున్నారు మీరే మొత్తం. మేనేజ్ చేయడం కాదండి, అంటే అది ఎలా అంటే నేనేంటంటే కొంచెం ఈయన హర్ట్ అయినా పర్లే, చెప్పాల్సింది చెప్పేయాలి అంటారు. నేను అదే పాయింట్ నేను కన్వే చేస్తా, బట్ హర్ట్ అవ్వకుండా కన్వే చేయడానికి ట్రై చేస్తా, అవతల వ్యక్తి హర్ట్ అవ్వకుండా ఉండాలని. అంటే ఈయన నో చెప్పి నేను ఎస్ చెప్పను, నేను కూడా నోయే చెప్తా, చెప్పే విధానం కొంచెం హర్ట్ చేయకుండా చెప్తా.
ఇద్దరికి మోస్ట్లీ అంటే చాలా గొడవలు అయ్యి ఉంటాయి అని అనుకుంటున్నారు. అందులో ఏ విషయంలోనే ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ అవుతూ ఉంటాయి? అంటే ఏ సిచ్యువేషన్లో ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ అవుతుంటాయి మీ ఇద్దరికి? అంటే నేను 8 o'clock తర్వాత స్పిరిచువాలిటీకి వెళ్తాను నేను. ఆ స్పిరిచువాలిటీ మూడ్ నేను తనకు నచ్చదు. సో దాంట్లో ఇనిషియల్గా గొడవలు. అండ్ ఇంకోటి బయట ఫ్రెండ్స్కి వెళ్తాను. ఫ్రెండ్స్ అంటే ఇంకా అదే కదా ఉంటుంది, అందరూ కలిపి స్పిరిచువాలిటీలో ఉంటాం. సో అంటే ఒక ధ్యానంలో ఉంటాం మేము. సో దాంట్లో అది రెగ్యులర్గా ఉంటుంది అది. అంటే ఆ టైంలో వచ్చేసి నేను బ్యాచులర్ సార్, నేను ఒక 2-3 సార్లు అడిగాను. నువ్వు కూడా స్పిరిచువాలిటీలో ఉండవు 2-3 సార్లు. నీ స్పిరిచువాలిటీ చాలా హైలో ఉంటుంది. కట్ చేయాలి అప్పుడు మీ ఫోన్ లో తన కాంటాక్ట్ డిలీట్. అప్పుడు ఫస్ట్ మిమ్మల్ని చూసింది ఆ రోజు, అప్పుడే ఆ టైంలోనే. అయ్యో రాంగ్ టైంలో కలిసి. సో బ్యాచులర్ లైఫ్ నుంచి ఎప్పుడు ఈ ఫ్యామిలీ లైఫ్ వస్తుందో అక్కడ చిన్న ఒక రప్చర్ ఉంటుంది ఎవరికైనా అక్కడ. అదే కొంతమంది బెటర్గా హ్యాండిల్ చేస్తారు, కొంతమంది రఫ్గా హ్యాండిల్ చేస్తారు. యాక్చువల్గా జోడీగా ఫేమ్ ఉంటుంది కదా, ఒక్కొక్కసారి కొంతమంది కపుల్ ఇద్దరు వైరల్ అయినప్పుడు ఒకరికి సింగిల్గా ఫేమ్ కోసం అని చెప్పి ట్రై చేస్తుంటారు. అలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారు? అలాంటి సిచ్యువేషన్ వచ్చిందా? లేదు, యాక్చువల్గా మా ఇద్దరికి స్వార్థం అవతల వ్యక్తి విషయంలో ఉంటుంది. అంటే తను ఎక్కువ గ్రో అవ్వాలని తనకు ఉంటుంది, నేను ఎక్కువ గ్రో అవ్వాలని శివ గారు ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే వీ వాంట్ టు బి దట్. అంటే తనేమో నా గురించి ఎక్కువ ఆలోచిస్తుంది, నేనేమో తన గురించి. అలిగేది ఇద్దరు, అలిగేది ఎక్కువ ఎవరన్నా? నేనే. మీరే అలుగుతారా? అలిగేదాన్ని, ఒకప్పుడు అలిగేదాన్ని, ఇప్పుడు మానేసా. ఎందుకంటే ఉపయోగం లేదని. ఆ పూజ గురించేనన్నా? పూజల గురించేనా? కాదు, ఏదన్నా చిన్న గొడవ అయితే నేను అలిగి కూర్చునేదాన్ని. ఈయనేమో అసలు ఎంత పెద్ద గొడవ అయినా కానీ మ్యాక్సిమం ఒక 2 hours లేకపోతే ఒక 5 hours, దాని తర్వాత ఆ మధు అని అసలు గొడవ అవ్వలేదు, ఇష్యూయే ఏం లేదు అన్నట్టు మాట్లాడేస్తారు. నేనేమో ఇందాకే కదా అంత తిట్టుకున్నావు, సో అలా అని కొంచెం అలిగి కూర్చునేదాన్ని. దానివల్ల ఇంటి అట్మాస్ఫియర్ మొత్తం వైబ్ కొంచెం బాగుండేది కాదనమాట. అందుకని అలగడం కూడా బాగాలేదు అనేసి నేను మానేశాను, డిలీట్ చేసేసి ప్రశాంతంగా హ్యాపీగా. మోస్ట్ హ్యాపీయెస్ట్ కపుల్ అని కూడా అంటుంటారు యాక్చువల్లీ, కామెంట్స్ కూడా. మనసు బాగోకపోతే ఏం చేస్తుంటారు? నీకు తెలుసులే అన్న. లేదు, అదే ప్రయారిటీ అని చెప్పను. ఈయనకు కూడా ఎప్పుడైనా ఇఫ్ ఈస్ నాట్ ఫీలింగ్ వెల్, వి బోత్ సిట్ అండ్ టాక్. కూర్చొని చాలాసేపు మాట్లాడుకుంటాం. ఒక్కొక్కసారి ఎందుకు అంతసేపు అంటే టాపిక్ మేబీ ఆ రోజు కాన్వర్జేషన్ అదే ఏదైనా సరిగ్గా అనిపించినప్పుడు అలా వెళ్తూనే ఉంటుంది, కాన్వర్జేషన్ వెళ్తూనే ఉంటుంది. సో కూర్చుని చాలాసేపు మాట్లాడతాం. నాకైతే అదే మరి అది చాలా రేర్ శివ. అది దానికి నేను ఇప్పుడు మనం జోక్గా తీసుకున్నాం, చాలా చాలా రేర్ అది. అది ఎప్పుడో దీంట్లో వస్తుంది. మనసుకి నచ్చకుండా అంటే ఇప్పుడు నాకు తెలియకుండా ఏదో చేస్తాను, అది మిస్టేక్. అది ఎందుకు వచ్చింది అనేది నాకు ఎక్కువ వరి అవుతాను. నేను ముందే చూసుకొని ఉండాలి కదా, నేను జాగ్రత్త పడి ఉండాలి కదా అని వస్తుంది. ఆ థింకింగ్ ప్రాసెస్ ఉంటుంది. నార్మల్గా ఇద్దరు ఎప్పుడు ఎలాంటి టైమ్స్లో సిచ్యువేషన్స్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకునే సిచ్యువేషన్స్ ఎప్పుడు వస్తుంటాయి? ఏ సిచ్యువేషన్స్ అయినా సరే, ప్రతి సిచ్యువేషన్ ఎలాంటివి షేర్ చేసుకుంటూ ఉంటుంటారు? ప్రతిదీ నాకు తెలియకుండా ఈయన అసలు ఏమీ ప్లాన్ చేయరు. అంటే వెదర్ ఇట్ ఈస్ అన్ ఇంటర్వ్యూ ఆర్ ఈవెన్ ఇఫ్ హీ హ్యాస్ టు గో అవుట్, అసలు నాకు తెలియకుండా ఈయన జిమ్కి అంటే ఎవరైనా అడిగితే శివ ఎక్కడున్నారు అంటే నేను చెప్తాను. బయటకు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారో తెలియదు అనే ఆన్సర్ నా నుంచి రాదు. బికాస్ ప్రతిదీ నాకు ప్రతిదీ మాట్లాడుకుంటాం. అలాగే నా విషయంలో కూడా ప్రతిదీ మాట్లాడుకుంటాం. ఇంకా కపుల్గా అన్నీ అలాగే ఉంటుంది, అలాగే ఉండాలి కూడా. ప్రతి విషయం ప్రతిదీ మాట్లాడుకుంటాం, మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి చెప్తాను, హస్బెండ్ దగ్గర చెప్పలేని కొన్ని విషయాలు కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర చెప్తూ ఉంటారు. దట్ ఈస్ అ వెరీ రాంగ్ థింగ్. దట్ ఈస్ ద
one of the strongest reasons for spoiling the relation with your wife or husband. Friends అయినా ఎవరైనా హస్బెండ్ తర్వాతే. So when you give that priority to somebody else than your husband, there itself వాళ్ళకి ఆ ప్లేస్ ఇవ్వలను. సో అది ఎప్పుడు చేయకూడదు. హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ఆర్ ద ఫస్ట్ ఫ్రెండ్స్ అయినా ఏమైనా అమ్మ అయినా నాన్న అయినా నాకైతే ఐ సీ ఎవ్రీథింగ్ ఇన్ హిమ్. నా చైల్డ్హుడ్ నుంచి నేను మిస్ అయినవన్నీ నేను ఈయనలో చూసుకుంటా అండ్ ఈయన నుంచి చాలా విషయాలు నేర్చుకుంటా. సో అట్లాగా మేబీ అలా ఉంటే మాకు వర్కౌట్ అయింది, అందరికీ వర్కౌట్ అవుతుందని మాకు అనిపిస్తుంది ఆ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ అలా ఉంటాయి. ఇద్దరికి స్క్రీన్లో తెలిసిన నేమ్ శివబాలాజీ గారు, మధుమిత గారు. ఈ నేమ్స్ కాకుండా ఇంకేమైనా నేమ్స్ ఉన్నాయా ఇద్దరికి? తన స్వప్నమాధురి ఒరిజినల్ పేరు, నాది శివబాలాజీ. శివ. ఇంట్లో పిలుచుకునే ముద్దు పేర్లు లైక్ అలా? ఫస్ట్ బబ్లు ఉండింది నా పేరు మరి చిన్నప్పుడు. దాని తర్వాత బబ్బీ అయింది. ఇప్పుడు ఏం పిలుస్తారు మిమ్మల్ని ఇంట్లో? తను 2-3 పేర్లు పిలుస్తుంది. ఇష్టం ఏమి ఇష్టం ఆ 3 ఎలా ఉంటే అలా పిలుస్తాను. నేను ఏది పడితే అది పిలుస్తా. అంటే నాకు ఒక డిపెండ్స్. అంటే చాలా ఫన్నీగా ఉంటాయి ఆ పేర్లు చెప్పడానికి. సడన్గా కాల్ చేసి హలో అంటే షాంపూ అంట. అసలు దానికి మీనింగ్ ఏ ఉండదు. ఐ జస్ట్ ఫీల్ లైక్ కాలింగ్ హిమ్ లైక్ దట్. అండ్ ఇంకొకసారి సామి అంట. డిపెండ్స్, ఏదైనా పిలిచేస్తా. మమ్మ అంటాను. అన్ని కైండ్స్ ఆఫ్ నాకు ఎలా అనిపిస్తే, ఏది క్యూట్గా అనిపిస్తే అది పిలుస్తుంది. ఇప్పుడు మీరేమైనా స్పెషల్గా ఏమైనా పిలుస్తుంటారా? ఇనిషియల్ కుట్టిమా అని పిలిచేవాడిని. తర్వాత మధు. ఇప్పుడు ఏదైనా మధు ఏమ్మా అంటాను. సక్సెస్ అనేది ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కలా ఉంటుంటుంది. అంటే ఆ సక్సెస్ మీకు వచ్చేసిందని అనుకుంటున్నారా, ఇంకా బ్యాలెన్స్ ఏమైనా ఉన్నదని అనుకుంటున్నారా? వచ్చేసిందంటే లైఫ్ లేదు. ఎవరైనా, మేం కాదు. మనకి సక్సెస్ వచ్చేసింది అనుకుంటే దాని తర్వాత లైఫ్లో ఏమి ఉండదు చూడ్డానికి. సక్సెస్ ఈజ్ జస్ట్ అప్ ఇన్ యువర్ లైఫ్ లైన్లో. సో ఆ తర్వాత మళ్ళీ దెర్ విల్ బి ఎ ఫాల్, దెర్ విల్ బి అప్, దెర్ విల్ బి ఎ ఫాల్. సో నా ఒపీనియన్ అయితే ఐ సే దట్ స్టిల్ లాట్ మోర్ టు సీ. ఇంకా చాలా జీవితం చూడాలి, చాలా మంచి మంచి ఎక్స్పీరియన్స్ అవ్వాలి, చేయాలి. అండ్ పిల్లలు ప్రయారిటీ ఉంది, అది చూడాలి. సో ఇప్పుడు చూసిన దానికంటే ఇంకా బ్యూటిఫుల్గా లైఫ్ని చూడాలి. పిల్లలు ఇండస్ట్రీ బట్ సక్సెస్ అనేది ఇప్పుడు మీరు మాట్లాడింది నా దృష్టిలో అది వర్క్, క్యారియర్ కానీ లేకపోతే ఫ్యామిలీ కానీ ఇలా ఉంటాయి. బట్ నా దృష్టిలో సక్సెస్ అనేది హ్యాపీనెస్. హ్యాపీగా ఉంటేనే ఐ సీ దట్ ఇస్ సక్సెస్. అంతే. ఏం చేసినా దేనికి చేస్తాము? పని ఉంటే ఆటోమేటిక్గా మనం హ్యాపీగా ఉంటాం. ఏం చేసినా హ్యాపీనెస్ కోసమే చేసేది. సో ఆ హ్యాపీగా ఉండటం అనేది ఇంకో ద్వారా, ఒక మెటీరియల్ ద్వారానో ఇంకోళ్ళ ద్వారానో తీసుకునేది కాదు, మన లోపల ఉండేది. ఓన్లీ యూ క్యాన్ బీ హ్యాపీ. నేను నిన్ను హ్యాపీ చేయలేను. సో అది ఫస్ట్ మనం అదే సక్సెస్. అది ఉంటే హ్యాపీనెస్ ఉంటే, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు బీ హ్యాపీ, దట్ ఇస్ సక్సెస్. పిల్లల్ని ఇండస్ట్రీ లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా ప్లాన్స్? యాజ్ ఆఫ్ నౌ థాట్ లేదు అసలు. అంటే వాళ్ళు ఎప్పుడు ఏమి ఎక్స్ప్రెస్ చేయలేదు, మాకు కూడా ఏం థాట్ లేదు. బట్ వచ్చినా మాకు వాట్ ఎవర్ ఫీల్డ్ దే చూస్ విల్ బీ అ గ్రేట్ సపోర్టర్స్ ఫర్ దెమ్. పెద్దోడు పైలట్ అవ్వాలనుకుంటున్నాడు. సో రైట్ నో హిస్ ఫుల్ కాన్సన్ట్రేషన్ దాని మీదే ఉంది. ఇప్పుడు అది 11th and 12th అయిపోయాక హీ హ్యాస్ టు టేక్ దట్ అప్. సో దానికి బెస్ట్ ఏంటి అని దాని గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాము. మధ్యలో ఎప్పుడన్నా ఒకసారి ఎప్పుడో అడిగాడు యాక్టింగ్ ఫీల్డ్ గురించి. అప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం. అంటే మన ఇండస్ట్రీ ఎలా వర్క్ అవుతుంది, వాట్ విల్ బి ద టఫ్ సిచ్యువేషన్స్, వాట్ విల్ బి ద గుడ్ థింగ్స్ అబౌట్ ద ఇండస్ట్రీ అని. సో వాళ్ళు ఏది చూస్ చేసుకున్నా
విల్ బి దేర్ టు సపోర్ట్. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ అంటుంటారు అవును, దానివల్లే అడిగి ఉంటాడని. వాళ్ళ పిల్లలు ఎవరు నువ్వు కూడా వెళ్ళి ట్రై చేయొచ్చు కదా అని కెలగడం ఇలాంటివి అనడం వల్ల వచ్చి మనకి టెస్ట్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఇప్పుడు ఉండే స్టేజ్ ఏంటంటే వాళ్ళ మైండ్ మారుతుంటాయి, ఇంకా అది చూడాలి అసలు. ఒకటి ఉండదు, ఆపర్చునిటీ డెస్టినీ ఎలా రాస్తుందని మనం చెప్పలేం. బికాస్ నేను చాలా స్టూడియస్ పర్సన్, నేను చార్టెడ్ అకౌంటెంట్ అయ్యేదాన్ని. నేను వచ్చి యాక్టింగ్లోకి వస్తానని అసలు ఎక్కడ క్లూ కూడా లేదు నాకు. అలాగా యాక్టర్ అయిపోయాను. అలాగా నేను మాత్రం ఐఎమ్ ఓపెన్, వాడికి ఏది బెస్ట్ ఆపర్చునిటీ అనిపిస్తే దానిలో విల్ బి దేర్ టు సపోర్ట్. ఫైనల్గా మన ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మన సాంగ్ గురించి, ఇంకా నెక్స్ట్ ప్లాన్స్? ఆడియన్స్కి ఎవరందరూ చూసారో అందరికీ థ్యాంక్స్. బికాస్ బ్యూటిఫుల్ మెసేజెస్ పెడుతున్నారు అండ్ బాగా మెచ్చుకుంటున్నారు సాంగ్ని. ఇది కొంచెం నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా మీ రియాక్షన్ వచ్చింది. సో దానికి నేను కంప్లీట్గా నేను సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ. అండ్ ముందు వెళ్ళేది నాకు ఇప్పుడు మైండ్లో ఏం లేదు, ఏం ఫ్లోలో వచ్చినా అది చేసుకోవటమే. బట్ ఈ ప్లాట్ఫామ్ యంగ్స్టర్స్ కోసం అంటే న్యూ కమర్స్ కోసం క్రియేట్ చేసింది కాబట్టి ఎక్కువ వాళ్ళని ఫోకస్ చేస్తాం. అండ్ అప్పుడు మీలాంటి వాళ్ళు అంటే నువ్వు ఆల్రెడీ శివ అంటే తెలుసు కదా అందరికీ. ఇలాంటి యాక్టింగ్ ఫీల్డ్లోకి హ్యాపీగా రావచ్చు, నువ్వే కాన్సెప్ట్ కూడా తీసుకురావచ్చు, అది వర్కౌట్ అవుతే నువ్వే లీడ్ చేసుకోవచ్చు, ఎవరైనా తీసుకొని రావచ్చు, కాన్సెప్ట్స్ తీసుకొని రావచ్చు, ఆపర్చునిటీస్. ఏవా మ్యూజిక్, అదే మ్యూజిక్ ఛానల్లో ఆ సాంగ్ కింద డిస్క్రిప్షన్లో ఈమెయిల్ ఐడి కూడా ఉంది, అలా కాన్సెప్ట్స్ అవన్నీ ప్రజెంట్ చేయడానికి. సో ప్రజెంట్ చేస్తే దానిలోంచి పిక్ చేసుకుంటారు. ఇంకా నువ్వే ఒక టీం ఉందనుకో, నువ్వు ఇంకా బెస్ట్. మాకు ఒక టీమ్ తోటి వచ్చినా కూడా మేము వెల్కమ్ చేస్తాం. మొత్తం మీరే హ్యాండిల్ చేస్తున్నాను ఇప్పుడు ప్రెసెంట్ నేనే హ్యాండిల్ చేస్తున్నాను. నేను కొంచెం సెట్ అయిన తర్వాత డైవర్ట్ అవుతాను నేను, ఎందుకంటే ఇంత కష్టపడి హోల్డ్ చేసుకొని వచ్చాం కదా, ఇది నెక్స్ట్ దీన్ని డ్రైవ్ చేయాలంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో అప్పుడు దాకా కొంచెం హ్యాండిల్ చేస్తాను. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఎవరు వాళ్ళు మొత్తం అంతా చేసేసి ప్రాజెక్ట్ తీసుకొని వచ్చేస్తే కొనుక్కుంటారా, అలా అక్కడ జరుగుద్ది. అంటే ఇప్పుడు సేమ్ మన ఓటీటీ కాన్సెప్టే, కంప్లీట్ ప్రాజెక్ట్ ఉంటే చూసేసి నిజంగా నచ్చితే అది చేస్తాము. లేదు ఒక ప్రాజెక్ట్గా అంటే పేపర్ వర్క్లో ఉంటే దాన్ని వచ్చేసి ఎలా ఏ టెక్నీషియన్స్ని ఎలా పెట్టాలి, ఏ ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలనేది ఇక్కడ చూస్తాం. ఇట్స్ ఆల్ మిక్స్డ్. అది ఇలాగనే చేస్తామని లేదు, ఓపెన్ మైండ్ తోటి రావచ్చు అందరూ. ఓకే డన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఎప్పటి నుంచి అనుకున్న ఫైనల్గా క్లియర్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో సిచ్యువేషన్ వచ్చి మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. డెఫినెట్గా. అండ్ యాజ్ యూజువల్ ఇది ఇంటర్వ్యూ లాగా లేదు, ఏదో మన ఎదురు ఇప్పుడు జనరల్గా కూర్చొని మాట్లాడుకుంటున్నట్టు. సో ఐ వాజ్ హ్యాపీ అండ్ డెఫినెట్గా. కాకపోతే కొంచెం భయపడ్డాడు, స్పిరిట్స్లో భయపడ్డులా ఉంది. ఇవాళ ఏదో కొంచెం భయపడినట్టు నటిస్తున్నాడు. ఎందుకులే అని మధ్య మధ్యలో గ్యాప్ తీసుకున్నాను. నేను ఎప్పుడు అసలు గ్యాప్ తీసుకున్నాను, ఫస్ట్ టైం నేను గ్యాప్ తీసుకున్నాను. అసలు అట్లే చెప్పను, అసలు 2 గంటలు 2 గంటలు నడిపిస్తూనే ఉంటున్నాను. అలాంటిది లేదు, నీ ఇంటర్వ్యూ ఎప్పుడు లైవ్గా ఉంటుంది అండ్ ఎవరికి ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతావు, ఎలా బయటికి లాగాలో వాళ్ళని. వాళ్ళు క్రిమినల్ అవుతే క్రిమినల్ లాగేస్తావు బయటికి, అలాంటి అమాయకులు అంటే అమాయకులు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇలానే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా మంచి ప్రాజెక్ట్స్తో మన తెలుగు ప్రేక్షకులందరినీ ఎంటర్టైన్ చేయాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. ఆ యాక్టింగ్ బగ్ ఉంటే కనుక ఐ విష్ ఈ విశ్వావసు నామ సంవత్సరంలో నీ యాక్టర్ ఎవాల్వ్ అవ్వాలని, మంచి సక్సెస్ రావాలని. యా, బ్లెస్ యూ. సో అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తాను. అంతవరకు సేమ్.